పూనం గారు నమస్తే. నమస్కారం మంజరి గారు. యాహ్! థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా రోజుల తర్వాత నా నర్వస్‌నెస్ అంటే మీడియా వాళ్ళు చేసిన అన్యాయానికి దాని తర్వాత నేను మీడియాకే దూరం అయిపోయాను. మిమ్మల్ని నా ఇన్‌స్టిట్యూట్‌లో చూసాక మీరు మనకి ఎన్ని రోజులు అయిపోయింది మీరు ఇంటర్వ్యూ అడిగేసి? ఒక 2 సంవత్సరాలు అయితుందనుకుంటా. సో, నేను మీకెప్పుడు ఒకటే మాట చెప్తున్నాను. ఇట్స్ నాట్ అబౌట్ యూ అంజలి గారు. ఇట్స్ జస్ట్ థాట్ నాకు మీడియా ముందుకు రావాలని లేదు అని మీకు చెప్పాను. సో, చాలా రోజుల తర్వాత, చాలా ఆలోచించిన తర్వాత ఇప్పుడైతే నేను నా బాధ్యతలు అన్నీ పూర్తి చేశాను గదా! అని వచ్చాను. అంటే మౌనంగా ఉండడం కంప్లీట్‌గా వీక్‌నెస్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బట్ ఐ థింక్ థాట్ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. ట్రూ. చాలా కష్టం. మన భావాలన్నీ లోపల అలా బంధించేసి బయటికి చాలా కామ్‌గా ఉండడం అనేంత నరకం ఇంకొకటి లేదు టు బి ఫ్రాంక్. అది చాలా సంవత్సరాలు నేను ఇప్పుడు భరించాను. కానీ అది భరించాను కాబట్టి ఐయామ్ నాట్ కమింగ్ ఫర్ థాట్ బట్ ఐ కేమ్ విత్ ట్రస్ట్ టు యూ అంతే. ఆ! కానీ మీ గురించి తెలుసుకున్నప్పుడు అడ్వకేట్ అవ్వాలనుకున్నారు, లాయర్ అవ్వాలనుకున్నారు, యాక్టర్ అయ్యారు. కానీ ఏం సాధించారు అంటే ఏం చెప్తారు? నిజంగా నేను ఒక యాక్టింగ్ పార్ట్‌ని ఆడ్ జాబ్ లాగా చూసాను. అంటే ఆహ్, బయట మనం చదువుకుంటూ ఉంటే ఒక కాఫీ డేలో పని చేయడము, లేకపోతే ఇది చేయడము. ఇంకా మా అమ్మ డిఫికల్టీస్ చూసి నేను లాయర్ అవ్వాలనుకున్నాను. ఎప్పుడైనా కపుల్ సిబుల్‌తో లాగా అవ్వాలి, లేకపోతే బిగ్ బిగ్ లాయర్స్ 'రామ్ జేఠ్మలాని' అండ్ అలాంటివి. సో పవర్‌ఫుల్ అడ్వకేట్ అవ్వాలనుకున్నారు ఎలా అయితే. ఓహ్ మై గాడ్! నిజంగా నాట్ బికాజ్ ఆఫ్ ఎనీథింగ్. మై మదర్ టుక్ 6-7 years టు రిజాల్వ్ వన్ కేస్ ఆఫ్ మై ఫాదర్ వెన్ హీ డైడ్. మీరు ఎక్కడ ఇప్పుడు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్నారో, ఇఫ్ మై ఫాదర్ వాజ్ అలైవ్ దిస్ బిల్డింగ్ వుడ్ హావ్ బీన్ మైన్. సో మై మదర్ గాట్ widowed at 27, 28. అవును. ఐ హర్డ్ అబౌట్ ఇట్. యాహ్! అండ్ దాని తర్వాత మీ ద వే యూ లుక్ అట్ లైఫ్ ఇస్ నాట్ ఇన్ అ వెరీ గ్లామరస్ వే. ఓకే, సో యాక్టింగ్ అనేది నేను ఏది సాధించలేదు. ఎందుకంటే అక్కడ నాకు కాన్సన్ట్రేషన్ లేదు. మా నాన్నకి ఫోటోగ్రాఫ్సే ఇష్టం లేదు. సో నేను ట్రై ఏం చేశానంటే, నా ఫస్ట్ పోస్టర్ కూడా ఈ బిల్డింగ్ పక్కనే వచ్చింది. నేను ట్రై ఏం చేశానంటే ఎంట్రన్స్ 2 కాలేజెస్కి రాశాను. ఒకటి ఎన్ఐఎఫ్టీ, ఒకటి నాల్సార్. ఓకే. ఎన్ఐఎఫ్టీలో నాకు ఎంట్రన్స్ వచ్చేసింది. దొరికింది. నాల్సార్లో నాకు దొరకలేదు. దొరుకుంటే నేను నాల్సార్కి వెళ్ళేదాన్ని. సో ప్రైమ్ టైమ్ ఆఫ్ లైఫ్ నేను ఐపీఎల్ గర్ల్ లాగా అనౌన్స్ చేసినప్పుడు, నేను బాంబేకి వెళ్ళిపోయిన తర్వాత డిసైడ్ చేసి ఒక హిందీ మూవీ నుంచి వాకౌట్ చేసి వచ్చాను. హీ వాజ్ సమ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ సమ్ ఖాన్. నన్ను షూటింగ్కి పిలిపించి ఒక 10 days వెయిట్ చేయించి, ఐ మీన్ హీ వాజ్ మ్యారీడ్, దెన్ హీ హ్యాడ్ హిస్ గర్ల్ ఫ్రెండ్ యాజ్ అ హీరోయిన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. Just because I was looking prettier or I was looking more appealing, they were cutting my scenes, they were doing something and all was happening. I would never go back in the evening to have some drinks or whatever. I quit that. Okay. And one అంటే day షూటింగ్ కంప్లీట్ అవ్వకుండానే క్విట్ అయిపోయారు. కాదు అంటే I called the producer and something was going on అక్కడ. And I called the producer and I said, "Dekhiye sir, this man is wasting your money." Because 10 days షూటింగ్ ఆపడం అనేది చాలా. సో సాంగ్ తీసేశారు, సీన్స్ తీసేశారు. నేను మమ్మీకి కాల్ చేసి ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అని. ఆ టైంలో వచ్చేసి ఒక హిందీ మూవీ అండ్ హీ వాజ్ అ వెరీ బిగ్ ఖాన్స్ బ్రదర్ ఇన్ లా దట్ టైమ్. నేను ప్రొడ్యూసర్కి ఏం చెప్పొచ్చానంటే, నీదర్ విల్ హీ స్టే విత్ హిస్ వైఫ్ నార్ హిస్ గర్ల్ ఫ్రెండ్ చెప్పొచ్చాను. ఐ సెడ్ ఫర్ ద యాటిట్యూడ్ దట్ దిస్ మ్యాన్ హ్యాస్. ఎక్కడ ఆల్రెడీనా? And it was a Vivek Agnihotri film. I'm just telling you. ఓకే. And I'm like, and they're changing my makeup because they want his girlfriend to look better. They're changing my light. So I said, నాకు ఇలాంటివి పటాయించి పనులు చేయించి ఇలాంటి చాలా కష్టం. అండ్ నాకు నేను చదువుకుంటాను మళ్ళీ అని మా మమ్మీకి ఫోన్ చేసి నేను వచ్చేసి
I met everybody, Subhash Ghai, Madhur Bhandarkar. They're not people I've been to Salman Khan's party, which is famous for the farmhouse. And my manager used to say, "Tu to tera kuch nahi ho sakta, tu aa jao." నేను మిమ్మల్ని చూసిన దాని ప్రకారం యూర్ ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్ యాక్చువల్లీ. I said, "Mama, agar hoga," because I'm like, agar hoga to acha hoga. But my mindset was, I want to study. I want to work in United Nations. I want to study further. అలానే నేను మమ్మీకి చెప్పి ఒకసారి వచ్చి ఐ వెంట్ టు ఇండస్ట్రీకి గురువు గారు, రైట్? నేను పేరు తీసుకోవాలో తీసుకోదో నాకు తెలీదు. ఇండస్ట్రీకి చాలా పెద్ద గురువు. నేను మా మమ్మీ వెళ్ళినప్పుడు జయసుధా గారు కూడా ఉన్నారు. సో ఉన్నప్పుడు ఈ సెడ్ నాకేదో అనిపిస్తుంది, చెప్పాలా చెప్పకూడదా నాకు తెలియదు, బికాస్ హీ పిక్డ్ టాలెంట్, రైట్? ఫ్రమ్ సో ఐ సెడ్, సార్ నాకైతే అర్థం కావట్లేదు, నాకు ఈ ఇండస్ట్రీ సెట్ అవ్వదు. I just want to be married, I want to study and all that. I had a lot of good circle of friends. అంటే కాదమ్మా, నేను నా కొడుకుతో మూవీ చేస్తున్నాను, నాకు నువ్వు అతనితో మూవీ కూడా చేయాలి, కానీ అతనితో పని కూడా చేయాలి అని ఉన్నాడు. హీఈస్ ఇన్ అ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇన్ లైఫ్. అది చెప్తే మా మమ్మీ ముందు చెప్తున్నారు. అండ్ ఐమ్ లైక్ ఓకే అనుకొని అలా ఒకసారి కాదు, మళ్ళీ దెన్ హీ హ్యాడ్ బైరాట్రిక్ సర్జరీ అండ్ 1-2 times. ఈవెన్ దెన్ అది ఉంటుంది కదా, ఒక విజన్ ఉంటుంది ఎవరికైనా, కరెక్ట్? నువ్వు నా కొడుకు కోసం సపోర్టివ్గా ఉంటావు అని నాకు అనిపిస్తుంది, ఎందుకో నాకు తెలీదు. నేను మూవీ చేసినప్పుడు నువ్వు ఉంటావు దాంట్లో అన్నారు. ఐ సెడ్ ఓకే. మమ్మీ ముందు చెప్తున్నారు కదా, బట్ హీ హ్యాడ్ అ లాట్ దట్ హీ వాంటెడ్ టు టెల్. సో కొన్ని రోజులు అయ్యాక నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తే నేను ఒక సెట్ మీదకి వెళ్ళి అలా కూర్చొని ఉన్నాను. సో దెన్ దే సెడ్ ఇట్ విల్ టేక్ 2 hours ఫర్ సంబడి టు మీట్. ఐ సెడ్ ఐఎమ్ గోయింగ్. I said I'm going, and my friend is like, "Tu pagal hai?" I said, why do I have to wait for 2 days? 2 hours, they can't give us time? Why should I wait? Time is so valuable thing for everyone. No, not time. I was hungry. Yeah, just like a kid. I was hungry. And అప్పుడు నా దగ్గర అండ్ మై ఫ్రెండ్స్ ఇస్, నువ్వు పిచ్చిదాన్ని, నువ్వు అసలు తెలుసా ఎంత పెద్ద సారో ఈ మనిషి, అయితే అయింది, అందరి టైం వాల్యుబుల్ కాదా? అండ్ దెన్ ఐ సెడ్, అలీ గారు ఉన్నారు, అండ్ అలీ గారు ఐ రియలీ లైక్ హిమ్ అలాట్. సో and he's like, అలీ గారు ఉన్నారు. I said, I'll go to అలీ గారు and sit with him and I'll chill with him అని అలీ గారితో వెళ్ళేసి, అది వాళ్ళకి తెలిసింది నేను వెళ్ళిపోతాను అలీ గారు, నేను మిమ్మల్ని కలవడానికి వచ్చాను అని చెప్తే నేను వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిపించారు. పిలిపిస్తే అక్కడ కూర్చున్న తర్వాత అలా నేను వెళ్ళాక ఒక డాన్స్ పెట్టి స్కానింగ్ ఉంటుంది కదా, పైనుంచి కింద వరకు ఒక స్కాన్ ఉంటుంది కదా. I'm like just looking and like, okay, ఏమైంది? So like this only, pen, paper, I'll go for the shot and I'll come back. Okay. I said, how does this person know I write అనుకున్నా నేను. No communication. It was like somebody looking at you and scanning you and telling you to write something. And I'm like, ये weird नहीं है थोड़ा सा? And only my best friend knows that I write. So I think I wrote a poetry. And the second day I was called. I called my brother-in-law and I said, you know what, this person studies a lot of books. This person studies a lot of this and that. I'm very nervous, and the senior person has told me to meet him, and I feel very weird. He's the only one who figured out that I write. And I'm like, and my brother-in-law is like, "Tu phir se filmon ke piche pad gayi, you're not meant for it." And I'm like, film ki baat nahi hai, but there's something really different. So then I met him, and then I gave a few books, and I wrote poetry, and I came back, and that's how it all started. I've never spoken this in these many years. Meeke cheptunanu with God's grace. And I'm like, and I'm looking at him like a home person. And
because of maybe my spiritual inclination, I look at people as humans and I don't look at people as their professions. It's very different. ఇంకా నేను చాలా ఎక్కువ చిన్నప్పుడు చిరంజీవి గారి సినిమాలు బీచ్ మే గ్యాప్ థా బికాజ్ ఐ గాట్ ఎడ్యుకేటెడ్ ఇన్ ఢిల్లీ, లేకపోతే డైరెక్ట్ అల్లు అర్జున్ సినిమాలు, ఇన్ బిట్వీన్ ఐ వాజ్ నాట్ దేర్ ఎనీవేర్. ఓ Okay, so I would tease my sister saying, "क्या तेलुगु film में देखती रहती है, तू पागल है," and all that. And my sister turned up and saying, "अब्बा तेलुगु film you're saying now." ऐसे मैंने बोला कुछ नहीं, and that's about it. That's where it all started. And I was only thinking of Dasari Garu throughout the whole scenario. And I figured out, because when you look at a person and you are, అంటే చాలా మందికి ఏమనిపిస్తుంది, మీడియాలో ఏమొచ్చిందో అదే నిజం ఉంటుంది, ఆ లైఫే లిమిటెడ్గా ఉంటుంది, ఇంకా వేరే వీళ్ళకి జీవితం ఉండదు. మీరు మీడియాలో ఎంత పెద్దగా చూపిస్తే ఆ మనిషి అంత పెద్దగా ఉంటాడు, ఎంత చిన్నగా చూపిస్తే అంత చిన్నగా చూపిస్తారని. అండ్ ఐ వాజ్ లైక్, సంథింగ్ వాజ్ సెడ్ టు మీ అండ్ ఐ వాజ్ లైక్ అయ్యో అనుకున్నాను. That's it. I'm like, then I was like, a person can be so big, so successful, and still have a lot of crisis. అవును. A lot of people who are in big positions are in a lot of personal crisis. కరెక్ట్. And I just left. I was like all respectful. Naku our time low, because my papa had told me two things in life. One was he wanted to take my mama for Nankana Sahib. And the second thing was my daughter, as we are sitting in Amirpet, this is where my father's business started. He had the first shopping mall in Amirpet, my father. ఓకే. First shopping mall. ఓకే. And I grew up in saris. ఓకే. He used to go to Surat. So నా కూతురు ఈ బిజినెస్లో అయినా ఏమైనా చేస్తుంది, లేకపోతే ఇది చేస్తుంది. అండ్ మై ఫాదర్ వాజ్ జస్ట్ 33 when he left. అవును అవును, నేను విన్నాను అది. సో ఆ రెండు నాకు గుర్తుండిపోయి. ఇంకా మీరు ఒక 5 సంవత్సరాలు ఉన్నప్పుడు, ఇట్స్ మోర్ దెన్ 30 years, 5 సంవత్సరాలు ఉన్నప్పుడు when you see your father's body, you look at life అవును. డిఫరెంట్లీ. సో ఒక మామూలు ఘటనని వీళ్ళు నన్ను ఒక క్రిమినల్ లాగా చూపించి నా లైఫ్ అంతా సర్వనాశనం చేశారు. సో నాకు తెలియదు ఏం చెప్పాలో. కానీ జల్సాలో ఫస్ట్ మిమ్మల్ని అనుకున్నారని విన్నాను. అది ఇట్స్ యాజ్ బిగ్ అ లై యాజ్ పూనమ్ ఇస్ మ్యారీడ్. It's a narrative created from the director's team. నేను అప్పుడు మూవీస్లో లేను. లీవ్ అలోన్, జలసా ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్. ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై కాలేజ్ వర్క్. అంటే అసలు టోటలీ అబద్ధం అది. అది టోటలీ కాదు, అది ఒక క్రియేట్ చేసిన నెరేటివ్. నేను అప్పుడు సినిమాలు చేయాలా లేదా అని కూడా నాకు తెలీదు. ఓన్లీ కాలేజ్ లోన్ ఉంది కదా, కాలేజ్ లోన్ కోసం డబ్బులు కావాలి అనే టైంకి, అండ్ స్పెషలీ ఐఎమ్ వెరీ అటాచ్డ్ టు మై డాడ్. అండ్ ఐ న్యూ హూ ఐ వాజ్ సపోజ్ టు గెట్ మ్యారీడ్ టు, వాట్ am I supposed to do, అండ్ ఐ వాజ్ నాట్ అంబిషియస్ యాక్ట్రెస్ అనేది వేరేగా ఉంటారు, అంటే ఇట్స్ వెరీ డిఫరెంట్ లైఫ్ దట్ దే హ్యావ్. కరెక్ట్. ఓకే, ఐ వాజ్ న్యాచురలీ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. కానీ looking at Aishwarya Rai, I was like, I want to be in Femina Miss India and get that crown. Yeah. So, Femina Miss India South, I entered in 2009. అవును. Jalsa eppudu ochindi. You won it. You understand that? Yeah. So, idantha pachi abaddam vinnappudu, I said, మీరు ఒక మనిషితో తప్పు చేశాక, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద డైరెక్టర్, సారీ చెప్పకుండా ఉంటే కూడా ఓకే, కానీ అబద్ధాలు సృష్టించి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేయాలి అని అనుకోకూడదు. అవునా కాదా? కరెక్ట్. అండ్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఇస్, ఐ టోల్డ్ ద డైరెక్టర్ హూ ఐ మోస్ట్లీ టాక్ అబౌట్, ఐ సెడ్, మీకు ఒక మాట చెప్తున్నాను, నాకు మూవీస్ అంటే ఇష్టం ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఐఎమ్ వెరీ ప్యాషనెట్ అబౌట్ బీయింగ్ అ హోమ్ మేకర్ అన్నాను. ఐ నో.
పిల్లలంటే ఇష్టం. నాకు ఐ జస్ట్ వాంట్ టు బి ఎ హోమ్ మేకర్ అండ్ డూ సోషల్ వర్క్ అని చెప్తే, ఏమైనా జరిగితే నేను ఉంటానమ్మా ఇచ్చిన మాట నుంచి, నువ్వు చచ్చిపోతే ఒక వన్ డే న్యూస్ ఉంటావు కదా అనే మాట వరకు ఒక మనిషి వెళ్తే, ఒక అమ్మాయి జీవితం ఏమైపోవాలి? ఐమ్ జస్ట్ ఐ ఆస్కింగ్ యూ అండర్స్టాండ్. దట్. యా యా ఐ అంటే అండర్స్టాండ్. అంటే మీరు ఫాదర్ అప్పుడే కాలం చేసిన టైము, అదే టైంలో ఇంకా చాలా రోజుల తర్వాత తర్వాతే బట్ బట్ నేను ఎప్పుడు నా ప్రిన్సిపల్స్ ని కాంప్రమైజ్ చేసుకొని బ్రతకలేదు. నాకు ఫస్ట్ ఆఫర్ వచ్చింది అల్లు అర్జున్ మూవీకి. బట్ నేను మాట ఇచ్చాను తేజ గారికి అని నేను చేశాను ఆ మూవీ. బట్ ఐ వాజ్ స్టడీయింగ్. ఐ మీన్ ఐ వాజ్ స్టడీయింగ్. ఐ ఫస్ట్ ఫేస్డ్ కెమెరా వెన్ ఐ వాజ్ ఇన్ 10th. ఓకే. కానీ అది న్యాచురల్‌గా వచ్చింది. నేను వెళ్ళేసి ఈ రోజు వరకు అంజలి గారు, ఐ స్వేర్ ఆన్ ద గాడ్ వాహెగురు గ్రంథ్ సాహిబ్, ఈ రోజు వరకు నేను ఒక్క డైరెక్టర్‌కి ఒక్క మూవీ అడగలేదు. ఐ నో, నాకు తెలుసు ఆ విషయం. నేను ఆడిషన్స్ ఇచ్చా. అవును. ఆడిషన్స్ ఇచ్చేసి నేను వచ్చేసాను. నేను రిజెక్ట్ చేసిన మూవీస్ ఎక్కువ ఉంటాయి గానీ, చేసే మూవీస్ తక్కువ ఉంటాయి. ఐ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ దిస్ థింగ్ ఇన్ మై మైండ్ దట్ I understand your emotions totally, my dear. Really, I'm telling you. Really. Calm down. కానీ తేజ గారు దానికి కూడా మీరు no, he said వెళ్ళారు. hey, you're not suitable for the industry. ఆ, చెప్పారు నాకు. తేజ గారు. So he was rude and whatever. ఉమ్, And I was like, मुझे तो पैसे अपने लोन के लिए चाहिए, हाँ. कॉलेज लोन के लिए चाहिए, you know, मुझे कुछ इंटरेस्ट नहीं है. ఉమ్, And I've been this way since my school. ఉమ్, And anybody, and we were very protective. Mummy was very, very young, right? And we were very protective of my mother. So I would fight with anybody. Yeah. And I know. ఇంకా మేము Sikh community కాబట్టి there is no difference between a boy and a girl. అవును. మా డాడీ అంటే, how do I say it? My grandmother used to wake us up at 4 a.m. The pujas would be over by 6 a.m. That's amazing. Yeah. And she would take us to that gudi, and the gurdwara which is constructed in Amirpet is Mm. constructed by my great grandfathers and grandfathers. Okay. Right. So that values and culture which is ingrained, no, will not go because it's been Absolutely, there absolutely. long time. ఇన్బిల్ట్ అయి ఉంటుంది అది. ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో నేను ఒక మనిషికి నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది, నేను ఇక్కడ సెట్ అవ్వను. హిందీ మూవీ అయ్యాక నాకు పిల్లలు అంటే ఇష్టము, నాకు ఇది కావాలి, నేను నీ పెళ్లి జరిపిస్తానమ్మా అని చెప్పి, నువ్వు చచ్చిపోతే ఒక వన్ డే న్యూస్ ఉంటావు అని చెప్పిన తర్వాత నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. సో పోనీలే పోయిందని, వాట్ ఎవర్ హ్యాపెండ్. Sometimes you discuss the most intimate things in your life, your dreams, your Yes. aspirations, everything with them. And when those are taken and just transferred onto somebody else, Yeah. how do you feel, Anjali? హారబుల్, మిజరబుల్, దెర్ ఇస్ నో వర్డ్ టు సే. కానీ అంటే అప్పటి వరకు అలా ఉన్న మనిషిని నువ్వు చనిపోతే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ వన్ డే న్యూస్ అనేంత వరకు ఎందుకు వచ్చింది? వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్? అది నాకు తెలిస్తే అంజలి అది అర్థం చేసుకోవాలని నా ప్రయత్నం. ఎందుకంటే నేను మా అసోసియేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చింది. మీరు ఇచ్చారని అన్నారు, కానీ మీడియాలో అంతా కూడా చాలా మంది డిస్కషన్స్ పెట్టి చెప్పింది ఏంటంటే ఇచ్చానని అంటున్నారు కానీ దానికి అక్కడ ఎవిడెన్స్ లేదు. మీడియాని కొనే అర్హత నాకు లేదు అంజలి. ఐ నో దట్, ఐ అండర్స్టాండ్ టోటలీ. మీడియాతో మాట్లాడే ఇష్టం కూడా నాకు లేదు. అయ్యో, నేను అసలు ఎంత రిక్వెస్ట్ చేస్తాను, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నో అండి మీరు మాట్లాడాలి అని అన్నా, ఇన్ని అడిగి 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 ఇప్పుడు వచ్చారు. అసలు ఇప్పుడు కూడా మీరు మాట్లాడరు అనే అనుకున్నాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే నేను చాలా మౌనంగా నా బాధ్యతలు తీసుకున్నాను. ఒకే ఒక మనిషిని గుర్తుపెట్టుకొని, ఆ మనిషి పేరు దాసరి నారాయణరావు. నేను ఒకటి గట్టిగా నమ్ముతా, పెద్దవాళ్ళు అమ్మ నాన్న కానివ్వండి, గురువు కానివ్వండి, వాళ్ళ మనసు నుంచి వచ్చిన మాట నిజమవుతుంది. దాసరి గారు అలా అన్నారా ఏమన్నా? అవును, నువ్వు నా కొడుకుతో ఉండాలని నాకు ఒక కోరిక అన్నారు. మా అమ్మ దగ్గర చెప్పిన తర్వాత నాకు కొంచెం ఐఎమ్ లైక్, ఇలా ఎందుకు చెప్తున్నారు అని
అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ ఇట్ ఇన్ మై మైండ్ దట్ ఐ వాంట్ టు బీ మ్యారీడ్ అండ్ ఐఎమ్ నాట్ సూటబుల్. సమ్టైమ్స్ యూ జస్ట్ నాట్ సూటబుల్, అంతే. అంతే అంతే, ట్రూ ట్రూ, ఇట్స్ ఓకే, యూ జస్ట్ ఇన్ అ రాంగ్ ట్రైన్ అంటారు కదా, రాంగ్ డెస్టినేషన్. అండ్ అసలు దాసరి గారు చెప్తున్నాను కదా, అలానే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కాల్ చేస్తే ఆయనే చేయించారని అనుకున్నాను, నిజంగా చెప్తున్నాను. సో అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ చేసి, కొరియోగ్రాఫర్ చేసి, ఫోన్ చేసి నాకు పిలిపిస్తే నేను వెళ్ళేసి కూర్చొని అయ్యో పాపం అనిపించింది. కానీ నేను ఎవరినో కలుస్తున్నాను, నాకేదో కావాలి, ఏదో సాధించాలి. నా బర్త్డే రోజు కాల్ వచ్చినప్పుడు, నా బర్త్డేను కొన్ని రోజుల ముందు కాల్ వచ్చినప్పుడు, ఐ సెడ్ ఐ వాంట్ సంథింగ్ అన్నా. And I said, I want you to meet your children. Ante. I said, can you please apologize to someone and go back and meet your children? I've lived without my father. And I said, as a girl child, I know how difficult it is to not have a father. And because we've had a single mother, I said, can you please go meet your children? కానీ నాన్నగారు అంత చిన్న ఏజ్ లో ఎలా కాలం చేశారు? He died beside this building. That's why I was a little ఎమోషన్ టుడే. No, he died beside this building. Maybe in this building there was a temple here. beside the అవునవును, building. ముందే ఉంది. That's where he died. ఎలా? My building, my house is here. This is where my father died. That's the reason I'm a little coincidentally. లిటరలీ, ఓ మై గాడ్. Maybe ఎలా? హౌ యాక్చువల్లీ? just an accident. He was saving an artist, and he got hit on the back. And my house is there. Shades ani untadi kada akkada K100. That's beside that building is our house, main house, which my father constructed. Dad said, "Tu Nankana Sahib jayegi," isn't it? My dadis like from Brahmakumaris. Akkada ఎన్ని నియమాలు ఉంటాయి. మీరు వెళ్ళారా బ్రహ్మకుమారి? మౌంట్ అబు కూడా వెళ్ళాను. మౌంట్ అబు కూడా వెళ్ళాను. నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నా అక్కడ. ఓ దట్స్ సో నైస్ డీల్. ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అన్ఫార్చునేట్లీ అవర్ సొసైటీ వాళ్ళని కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు అనిపించింది. బ్రహ్మకుమారీస్ కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు. ఆల్ ది 3 దాదీస్ హు ఆర్ ది హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, ముగ్గురు దగ్గర నా బర్త్డే సెలబ్రేట్ చేశాను అక్కడ. సో నా పెంపకంలో ఉన్న వాల్యూస్ వీళ్ళు సృష్టించిన స్టోరీస్ కి ఏం సంబంధం లేదు. ఐ నో you understand what I'm trying to say? Yes. It is tough for me to be glamorous, but it's easier for me to be like a sadhvi. You understand? Avunu. For others it's tougher to be giving up. For me, you can put like a couple of crores and say this is what you have to do. I may say no. Yeah. You may not give me anything, I may give you everything. It's ingrained that you are living with a certain value system, you know. So what truly happened is so unfortunate and different to what happened. And when I requested someone to meet their kids, I definitely was not truly looking forward for the drama which came ahead, right? My vision was, nenu nana lekunda bratkanu, పిల్లలు నాన్నతో ఉండాలి. అండ్ దాసరి సర్స్ థింగ్ దట్ ఎందుకు నాకు అది టచ్ చేస్తూనే ఉంది. సో ఎందుకు పెద్దవాళ్ళ మధ్యలో ఏమైనా జరగచ్చు. అవును, దానివల్ల ఇంకా వేరు వాళ్ళు ఐ జస్ట్ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ ప్లేస్. ఐ పుట్ మై మదర్ ఇన్ దట్ ప్లేస్. ఐ సెడ్ వెళ్ళాలి. అండ్ ఐ వాస్ లైక్, అండ్ దెన్ after 2.5 years, somebody goes to their children just because I said it. Somebody has to push you, right? Avunu kada. And I got a call saying thank you so much. Endukante Anjali, I'll define you who is a demon in our life. Good and bad ani untadi kada. Yes. Demon is somebody who separates you from your faith, family, future. Yeah. అది ఎవరు చేశారనేది మీరు అబ్జర్వ్ చేయాలి, నేను కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను కాబట్టి నన్ను ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి
వేరే ఇలాగా చూపిస్తారు కానీ Mm. my only ambition was to become a homemaker, and I don't know Yeah. why are they undermined in this country. I think it's one of the most difficult I jobs to do. I know. అంటే చాలా ఇందాక మీరు అన్నట్టు ఛాంబర్ అసలు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదని మీ ఉద్దేశం? ఒక అమ్మాయి ఇలాంటి ఇష్యూని రెస్పాండ్ అయితే అందరు అమ్మాయిల కోసం రెస్పాండ్ అవ్వాలా, ఇదైతే రోజు జరుగుతుంది కదా అని కూడా అభిప్రాయం ఉండొచ్చు. లేకపోతే ఈవిడెవరు అసలు మనకు అంత పెద్ద హీరోయిన్ కూడా కాదు అసలు ఎవరు అని ఫీలింగ్ ఉండొచ్చు. చేస్తే ఎక్కడ పొలిటికల్ అయిపోతుంది అని ఫీలింగ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. అంటే ఒక పర్టికులర్ నేమ్స్ మీరు పెట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అవును, ఇవ్వడం జరిగింది. నేను నేను ఝాన్సీ గారికి ఇచ్చాను. సో నేను ఇచ్చిన దాంట్లో కూడా ఒపీనియన్ ఏంటంటే, ఇంతమంది ఇన్ని మాటలు చెప్పిన తర్వాత నా జీవితం మొత్తం నేను అనుకున్న ఆశయాలు కోల్పోయిన తర్వాత అందరికంటే ఎక్కువ ఫీల్ అయ్యేది మా మమ్మీ. నా డాడీ వెళ్ళిపోయిన తర్వాత టోటల్ బాధ్యత అంతా మీరే చూసుకోవాల్సి వచ్చిందా? బాధ్యత అని కాదు. నో, వీ హ్యాడ్ అ షాప్ Yeah. ఇన్ అమీర్పేట్. బాధ్యత అని కాదు. సో ఫైనాన్షియల్ గా క్రైసిస్ ఏం లేవు? నో, అంటే క్రైసిస్ అంటే వీఆర్ నాట్ వెరీ రిచ్ ఆర్ ఎనీథింగ్ But లైక్ దట్. వి హావ్ సర్వైవ్డ్. yes, that's what. సో అయిన తర్వాత నేను మమ్మీకి అడిగేదాన్ని, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోవట్లేదు ఇవన్నీ అని. అంటే మీ నాన్న నేను ప్రేమించాను, కేవలం పెళ్లి చేసుకోలేదు అని చెప్పారు. I used to think she's so young, pretty, and I used to be that protective force. And even if, you know, when you're pretty, young and single, typical చిన్నప్పుడు నేను చూస్తున్నా, men don't look at you in the right way. You're young, right? But you still are looking at, because we would become the watchdogs. అబ్సల్యూట్లీ. You understand? నేను దీనికి ఒక సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేస్తాను మీకు. అమ్మాయికి అందమే శాపం అంటా నేనైతే. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంతే, That's ఇంకేం it. లేదు. నేనే ఒక అందమైన అమ్మాయిని నేను చెప్పట్లేదు, కానీ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి జరిగిన సంగతి. దాంట్లో నేను చూస్తేను నాకు శాపం అనిపించింది, కానీ ఏదో లైఫ్ ఈజీగా అయిపోయింది, ఈజీగా గడపొచ్చు అనేది కష్టం వచ్చింది. సో ఐ యూస్ టు బి వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ మై మదర్, అండ్ దట్స్ హౌ సెకండ్ టైం వెన్ ఐ సా మై మదర్ ఎవర్ క్రైంగ్ వాజ్ బికాస్ ఆఫ్ మీ. ఎందుకంటే అమ్మకి తెలుసు నాన్నకి ఫొటోస్ ఇష్టం లేదు అని. ఫొటోస్ కూడా ఇష్టం ఫొటోస్ లేదు. కూడా ఇష్టం లేదు. అలాంటి ఫ్యామిలీలోంచి వచ్చి మీరు ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. So because she took a step and she gave a word to the family members that my daughter will not do anything wrong, and I gave a word to my mother. రైట్. ఏదైనా జరిగితే మీకు ఫస్ట్ తెలుస్తుంది, నాకెవరు. అండ్ ఇట్స్ వెరీ క్లియర్ ఇన్ మై ఫ్యామిలీ. Yeah. You're not supposed to marry an anti-religion person. No Muslim, no Christian and all that. Yeah. చిన్నప్పటి నుంచి మాకు కన్వర్జన్స్కి వ్యతిరేకంగా మా గుడిలోనే చెప్తారు. సో నీకెవరైనా ఇష్టం ఉంటే నాకు వచ్చి చెప్పాలి, కానీ నువ్వు ఇలాంటివి చేయవు. I said nothing is beyond my mother's respect, my father's dream. Okay, the amount of movies నేను చేసిన దాంట్లో, the films that I have left Anjali are more than the films I did. నేను ఏం చేయలేదు యాక్చువల్లీ. నేను చాలా పెద్ద యాక్ట్రెస్, నాకే యాక్సెప్టెన్స్ టు రాదు. బి ఫ్రాంక్ యాక్చువల్లీ అంటే అదే అంటున్నా కదా, యువర్ ప్రాపర్ హౌస్ వైఫ్ మెటీరియల్. No, no, కానీ housewife ఇక్కడికి material వచ్చి మీరు అడ్జస్ట్ కాదు. అవ్వలేకపోయారు దేనికి కూడా. దేనికి నేను అడ్జస్ట్ అవ్వలేకపోయాను. నాకు వర్క్ వస్తే నేను వెళ్ళేదాన్ని. పెద్ద పెద్ద అంటే నేను ఒక చెన్నైలో ఒక పెద్ద స్టార్ మూవీ వచ్చింది, అండ్ దట్ ప్రొడ్యూసర్ సన్ కేమ్ అండ్ సాట్ ఆన్ మై బెడ్. ఐ ఆస్క్డ్ హిమ్ టు గెట్ అవుట్. నేను ఫస్ట్ డే షూట్ చేస్తున్నాను, అండ్ నా దగ్గర కేర్టెక్ ఉన్నారు, 3-4 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. బట్ లక్ చూడండి, నాకు వద్దంటే కూడా వచ్చిందంటే అది దేవుడు మహిమ, అది అంతే. చాలా పెద్ద సినిమాస్ వచ్చినాయి నాకు. సో అవన్నీ వచ్చాక నేను అయిపోయాక మళ్ళీ ఐపీఎల్ గర్ల్ అయ్యాను నేను. మళ్ళీ ఏదో ఒక మ్యాచ్కి వెళ్ళి I was again flooded with offers, but I was told, prime time లో I was told don't go to any production houses. నేను లాయల్ గా అది ఫాలో చేశాను. విజయ్ దేవరకొండతో ఒక మూవీలో ఐ గాట్ అ రోల్ విచ్ నిత్య మెనన్ డిడ్. నేను దానికి కూడా నో అని చెప్పాను. విచ్ గర్ల్ విల్ లీవ్ విజయ్ దేవరకొండ ఫిల్మ్? యూ టెల్ మీ.
Just because I gave a word, I quit that film. And a Hindi film offer came after I became the IPL girl. And I said, life is more important than films. No, how come you're into film industry actually? Who advised you? It's purely your interest or No, somebody? no, it is nature. Okay. It's organic. It's not, I've Right. నేను ఇప్పుడు కూడా చెప్తాను కదా, ఐ మెట్ సుభాష్ గైస్, మధుర్ భండార్కర్, Sohail Khan. He told me once in Goa, Poonam, ek baat bolu, get married. You're not meant for this. I said, and when Sohail said, and I was like, how cool is this? Yeah. And my Hindi manager would say, so some guys would come and hit on you if there's a party, you know. We'll say, hey, one party is going on where you have big stars dancing in Chennai. Big. And I'm like, and everybody's going taking pictures. I said, me and another girl. And I said, can I leave? He's like, and then there's this guy who's very rich and all. He comes and he says, "Ye kaun ladki hai?" Some cricketers also. And I'm like, I'm leaving. Yeah. And my manager, he's like a family to me. His name is Ajju. He's like, "Tu patake dikha le, main naam change kar dunga tere ko." And I'm like, I don't want to do all this. I'm going. And I don't want to do this. I like Sridevi. Okay, I like Sridevi. I like యాక్చువల్లీ మీకు దానికి ఫీచర్స్ చాలా కలుస్తాయి, కామన్ గా ఉంటాయి. Sridevi Gardu. Yeah. I die. I'll die. So I like Sridevi. I've grown the first film. ఈ బిల్డింగ్ ఎక్కడ మనం షూట్ చేస్తున్నామో ఆ లాల్ బంగ్లా ఉంది కదా, దీని ఆపోజిట్ కి, దానికి ఆపోజిట్ మా ఇల్లు ఉంది. ఓకే, ఆ లాల్ బంగ్లాకి చిరంజీవి గారు వచ్చారు. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ ఆర్ విజువల్ ఆఫ్ అన్ యాక్టర్. ఓకే. And my papa took me on the terrace and showed me him, and his was the first film. ఓకే. So నేను ఇప్పుడు ఇది ఎలా చేశారు అని చెప్తే నేనేం చేయలేను కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఐ వాస్ లైక్, ఓకే దేఖేంగే కభీ హోగా తో హో జాయేగా అండ్ ఆల్ దట్. ఇలాంటి అమ్మాయిని మూవీస్ చేయకూడదంటే నేను ఐఎమ్ లైక్, థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఫిల్మ్స్. నాట్ దట్ ఐ హేట్ ఇండస్ట్రీ, ఐ డోంట్ లైక్ ఇట్, నేను ఫిట్ అవ్వను అంతే. ఇట్స్ లైక్ ఆయిల్ అండ్ వాటర్. సో అవన్నీ పల్టాయించి నా మీద వేసిన అబండాలకి నేను ఒక ఛానల్ కి మీరు డైరెక్ట్ గా మైక్ లోనే చెప్పారు ఓపెన్ గా, ఏంటంటే చెప్పారు? నేను చావు వరకు వెళ్ళొచ్చాను. ఎస్ సో ఆల్మోస్ట్ నన్ను ఇలా అన్ని రకాలుగా మానసికంగా అన్ని రకాలుగా చాలా హింసించారు అన్న పాయింట్ లో మీరు చెప్పారు ఒక చోట. for the kind of shock the director gave me, Anjali, I didn't understand for some, I think, state of freeze antaru when you're in trauma. అవును. State of shock, state of freeze. I went to my sister and I said, what do? I don't know, because I don't know. I don't know. I was in a state of shock. ఎందుకంటే ఒక అమ్మాయితో కొన్ని రిచువల్స్ చేయించి అండ్ కొన్ని ప్రామిసెస్ చేసి, ఆ అమ్మాయి అడిగిందని కాదు, మీరు అడిగారని ఆ అమ్మాయిని అప్రిషియేట్ చేసిన తర్వాత ఇంత పెద్ద ఒక షాక్ లాంటి న్యూస్ ఇచ్చి వెళ్తే నేనేమని అడుగుతాను, ఏం జరిగింది అని అడుగుతా. అవును. అవునా కాదా? వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఎందుకంటే ఒకవైపు నుంచి ఆ పెద్ద మనిషి, ఇంకో వైపు నుంచి మీరు, ఏం జరిగింది, కెన్ వి అండ్ వెళ్ళేసి నేను ఐ వాంట్ టు గో అబ్రాడ్ అండ్ స్టడీ, ఐ డోంట్ వాంట్ టు బి హియర్, ఐఎమ్ నాట్ మెంటలీ ఓకే, ఇక్కడ ఉంటే ఏమవుతుందో అని చెప్తే ద పర్సన్ జస్ట్ వాక్డ్ అవుట్ ఆఫ్ ద సీట్. ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే మీరు అలా వెళ్ళడం ఇష్టం లేదు వాళ్ళకి? అన్నయ్య అనే మాటకి ఐ సెడ్, ఇదేదో తప్పు జరిగింది కదా, నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటాను, నేను ఇక్కడ ఉంటే ఏమవుతుందో, బికాస్ ఐ నో మై మెంటల్ స్పేస్. ఓకే, మీరు చాలా డిగ్నిఫైడ్ వేగా మీరు చెప్తారు, వాట్ ఎవర్ యూ మీట్ పీపుల్, యు నో దే కమ్, దే గో ఇన్ యువర్ లైఫ్, బట్ ఐవ్ నెవర్ సీన్ అ పర్సన్ షిఫ్ట్ ఫ్రమ్ బీయింగ్ అ గాడ్ టు డెవిల్. That's what had happened in the director's point of view. మీరు నన్ను అడగొచ్చు, ఇంతమంది తిడితే మీరు ఎందుకు అతన్నే పాయింట్ అవుట్ చేస్తున్నారు? ఇప్పుడు మీడియా అంటే, మీడియా స్పీక్స్ వాట్ దే ఎర్న్ అవుట్ ఆఫ్, పొలిటీషియన్స్ స్పీక్ వాట్ దే బెనిఫిట్ అవుట్ ఆఫ్. అవునా కదా?
మీడియా, పొలిటీషియన్, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడు ఎస్వి కృష్ణారెడ్డి గారైనా, తేజ గారైనా, బాంబేలో అయినా, ఎక్కడైనా సరే, లైక్ విజయ్ వాళ్ళ డాడీతో నేను కలిసి, విజయ్, ఆసిన్, త్రిష, ఎవ్రీబడి had come for my first film in Tamil. Till now, even when I went to the airport couple of days back, they said Ninjurukkum Vare madam, and I'm like, really, you remember this? And they're like, కాదు మేడం, యూ షుడ్ డూ అ సెకండ్ నింజురుక్కం వరే. అప్పుడు నాకు అనిపిస్తుంది, అంటే మీరు ఎక్కువ మూవీస్ చేయలేదు, మీకు సక్సెస్ లేదు, కానీ మీకు వచ్చేసి మీరు మూవీస్ చేయాలని చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మై ఫ్యామిలీ ఈజ్ హియర్, దే సిట్టింగ్, यू कैन आस्क देम कि आके ये लोग पूछते हैं कि आप फिल्म क्यों नहीं करते. तो इवन इन हिंदी, रिसेंटली व्हेन आई वेंट टू दिल्ली, आई हैड अ फ्रेंड आस्किंग तुम्हें फिल्म्स करनी चाहिए. It's not that I don't want to act, it's like right now it's so difficult, isn't it? I lost my mind, Anjali, and మీరు ట్రామాలో ఉన్నప్పుడు మైండ్ ప్రాపర్ గా పనిచేయదు. అబ్సల్యూట్లీ లైఫ్ ఫాల్స్ అపార్ట్. అవును, అవును. మనం తీసుకున్న డెసిషన్స్ కూడా చాలా రాంగ్ ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. లైఫ్ ఫాల్స్ అపార్ట్. యా, నాకు అర్థం కాదు, కొంతమంది ట్రామా అంటారు, ఇది అంటారు, బ్రేకప్ అంటారు, డివోర్స్ అంటారు, మళ్ళీ టీవీ మీద కూర్చొని మంచిగా రెడీ అయ్యి మేకప్తో, లైట్స్, కెమెరా, యాక్షన్ అన్నట్టు ఏడుస్తారు. అది ట్రామా ఎలా అవుతుంది అంజలి? నాకు అర్థం కాదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ. ట్రామా ఇస్ లైఫ్ ఫాలింగ్ అపార్ట్. Yeah. Your mind, body, soul is not connected. Everything gets scattered. Your work gets scattered. Your relationships get scattered. Everything gets scattered. And if a relationship is very close to you, you will never ever insult them. I want to understand, and I want to ask the audience, trauma ante కెమెరా ముందు వచ్చి ఏడుస్తున్న వాళ్ళకి ట్రామా ఉంటుందా? వేరే వాళ్ళకు ఉండదా? ఏడుస్తేనే మీరు మంచి అమ్మాయా? ఏడవకపోతే మీరు మంచి అమ్మాయి కాదా? I think it's the opposite. I think when you don't cry, it's more difficult. Yeah. You understand what I'm trying అంత to say? బాధ అంతా లోపల పెట్టుకుని ఏమీ అసలు బయటకి ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండడం చాలా టఫ్ అది. సో Absolutely. నాకు ట్రామా ఉంది, నాకు ఇలా జరిగింది, నాకు అలా జరిగింది అని నేను టీవీ మీద వచ్చి డ్రామాలు చేసి, Hmm. మీడియా వాళ్ళకి టీఆర్పీలు ఇచ్చి, పొలిటీషియన్స్ కి ఇంకా లీనేజ్ ఇచ్చి, Hmm. why would I do that drama? True. కానీ Nobody is bigger than my mother and father for me. Nobody in this world. Not even the prime minister of the country is bigger than my mother for me. Yeah. Who the hell are these people who've come into my life? And they came into my life. I never went. Yeah. They came, they took promises, they asked me for everything. I was loyal to the T, and in times where I was threatened for life. If you can't appreciate a person, at least don't spread rumors about them. అబ్సల్యూట్లీ. కానీ ఒకానొక టైంలో ఐ థింక్ మీ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల పొలిటికల్ పార్టీ మిమ్మల్ని టార్గెట్ చేశాయి అనిపించింది. 4 political parties, Anjali. Yeah. 2 very violently, 2 very silently. ఎందుకంటే everybody attacks you as per what's going on in their mind. What's going on with you కాదు. అవునవును, అవునవును. వాళ్ళు ఎలా అనుకుంటున్నారో అలా. Someone calls my family member and says, you give a statement. And I'm here, I'm in panic mode. I don't know what is happening because you're blank. ఎందుకంటే 3 days back మీరు నాయుడు గారి OSDO లేకపోతే ఎవరో మోహన్ రావు గారిని మాట్లాడి, because I promoted handlooms with a international leader, Yeah. right? Yeah, yeah. So we are planning to give you even tourism అమ్మా అని చెప్పి, అది అయ్యాక ఒక 2 days కి I did like one simple tweet because my mother came out and said कि ये लोग इतना गाली क्यों देते बैठ के. I said I'll just tweet something అనుకుని నేను అలా చేసిన దానికి నా జీవితమే వీళ్ళు సర్వనాశనం చేసేసారు. And my zid was not कि I don't want to answer or I'm scared of somebody or like somebody or I'm scared of somebody. No. I will not do what the political parties want me to do. But that was my only zid. You know, I was stubborn on that. కానీ ఇప్పటికీ చాలా మంది అంటారు, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, యు ఆర్ టార్గెటెడ్ అని. It is true. I was targeted for who? No matter whether I was targeted on the state or if I was targeted at a nation level. I think my name should be Viral Kaur. I go to a match, I became this IPL girl, I started becoming something. స్టార్టింగ్ లో తెలుగు రాష్ట్రాల వరకు ఉండేది. మీరు ఎప్పుడైతే చెయ్యి పట్టుకుని ఎప్పుడైతే పిక్చర్ వచ్చిందో అది ఆ ప్రపంచ స్థాయిలో వచ్చింది. No, listen to me. So it may sound like a joke, but Anjali, it was actually
లైఫ్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఫేమ్ అనేది చాలా టాక్సిక్, ఎందుకంటే అది చాలా ఒక చాలా కష్టం. ఒక పర్సెప్షన్ క్రియేట్ అయిపోతుంది, అండ్ ఇట్స్ అ ఫాల్స్ పర్సెప్షన్ విచ్ Yeah, ఇస్ క్రియేటెడ్. And when I was targeted, these people, the director, the actor, the team did not know that everybody was coming. When I was in trauma, there were a lot of people around me. Yeah. ఓకేనా, ఐ వాజ్ మెంటల్ ట్రామా అండ్ ఆల్ దట్. నాకు తెలియకుండా నా బెస్ట్ ఫ్రెండ్ వెళ్ళి, ఈ అమ్మాయిని కొంచెం చూసుకోండి, లేకపోతే బయట మాట వెళ్తే బాగుండదు, షీఈస్ నాట్ ఓకే, ఏమైందో జరిగిందో, ఇట్స్ ఓకే. Mm. అండ్ ఇట్స్ నాట్ లైక్ ఐమ్ డూయింగ్ సమ్ డ్రామా ఆర్ సంథింగ్ లైక్ దట్. And I said, I need an explanation. ఎందుకంటే if something goes wrong, you need an explanation for that, right? Correct. నేను మధ్యరాత్రి కూడా వస్తాను, నీకు ప్రాబ్లం అయితే ఉన్నప్పటి నుంచి Hmm. నువ్వు చచ్చిపోతే వన్ డే న్యూస్ ఉంటావు, నీ డబ్బులు బాంబేలో ఉన్నాయి కదా, వెళ్ళిపో, Hmm. నీలో ఫన్ లేదు. ఏం చేయాలి ఫన్ లేదంటే? అంటే ఏం చేస్తే ఫన్ ఉన్నట్టు? నాకు తెలియదు అంజలి, ఐ డోంట్ నో, బికాస్ ఐ కాల్ సంబడి అన్నయ్య. Mm. You understand that first. Yeah. And I did not approach them. అవును. Let me make it very clear to everybody. I know. I did not approach anybody, any director till date in my life. Mm. Leave one director for work. Yeah. I'm not saying it's a good thing or a bad thing, but that was not my aim at all. Yes, I know. My social circle was different. If I really wanted, I would have met so many people. And when a gold medalist, Mm. who I thought will be my guide, who gave me promise in my hand, who called me to his office, made me write down my dreams in a piece of paper, Mm. to whom I gave my project file of handlooms, Mm. and I said, this is my dream, and this is my dream. And he said, నువ్వు ఒక పని చెయ్యి, నీకేమేం కావాలో రాసి పెట్టిపో. Mm. So I said, మంచి మనిషి కదా, నేను Mm. రాసిస్తాను. Mm. Anjali, what do you do when everything that you have written in a piece of paper, Yeah. and the project that you have given to somebody with so much of confidence అవును. that you sometimes feel that maybe your life is going to change right now, Yeah. and you put your life into someone's hands, Correct. right? Correct. And it's not that you went, Mm. somebody came and somebody gave you that confidence. Mm. And I give this file to him. I write 5 things down. This is what I want, this is what I want, this is what I want, and I'll work towards it. Mm. And each one thing I wrote and I submitted is given to different people, and they push it on my face through internet. How do you feel it, Anjali? Personal, professional, passionate. You tell me this. How do you feel about it? Disgusting. మీరు So కష్టపడదానికో నేను మీకు చెప్తాను. Please. I just want to show this. Because This was first అసలు యాక్చువల్లీ No, you know, చేనేతకు listen. మీరే కదా listen బ్రాండ్ to me. అంబాసిడర్ Now చేసింది. this is what I was working on Yeah. when I came back from Bombay. Mm. On side I was working. Yeah. Okay, you can see this. Indian handloom industry Okay. overview. Yeah. Okay. I hired students. I hired people. Mm. You can see this work job. Okay, these are old files in my house that I I know. removed and I came. Yeah. I'm kind of doing this. Even you have lot of pictures. No. దానికోసం మీరు వర్కౌట్ చేసినవన్నీ కూడా. No, listen to me. This exactly are the papers of Andhra Pradesh. This is much before I think I was even announced as ambassador. These are the needs and the letters of weavers. Can you see this? These are the needs and letters of weavers. This. I was working on a subject. I wanted to do something about it. And మీరు ఇంత వర్క్ చేసి Huh. ఒక వ్యక్తిని నమ్మి ప్రాజెక్ట్ అంతా అతని చేతిలో పెట్టి ఇది ఏది చూడండి. సంథింగ్ You విల్ can హ్యాపెన్ రియల్లీ read, అని you వెయిట్ can, I'll give you చేస్తున్నప్పుడు this letter. yeah You can read it and maybe make a conclusion. This. yeah You can see this. See, what is the date you see? See, what is the date? 21/10/2017. Oh my god. What is this? Human rights Observers. Letter to whom? yeah Ministry. yeah Why? Because I was working on the subject. I know. కానీ You- తర్వాత అప్పటి వరకు అంత పాజిటివ్ ఉన్న తర్వాత ఇట్ వెంట్ టు సంబడి ఎల్స్ హ్యాండ్స్ కదా. Somebody else hands కాదు. Person ఏ మారిపోయారు కదా. పెళ్లి గురించి మాట్లాడుతూ నేను ఏం చెప్పాను? You know what? When I get married, Anaya, I'm going to wear this kind of dress, Anna. Mm. I said this.
This is the lehenga. I'm just coming from Bombay. Yeah. I don't know the designer, but I like the concept. This is it. Cut to, I see that lehenga in someone's engagement. So it means totally whatever you have given total information, they are I simply said- transferring. I said I want to host a show. Acting నేను చేయలేను. Ah. Fine. నాలో కనీసం ఒక షో హోస్ట్ చేసినా కూడా that's ఒక షో more satisfaction for you. ఓకే, అది అవ్వలేదు. నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి. మీరు రాయండి అని చెప్పారు కాబట్టి నేను వచ్చి ఐ వాజ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ ద సబ్జెక్ట్. సో ది యాక్టర్ వాజ్ ఆస్కింగ్, వై డూ ఆల్వేస్ గో టు దట్ ప్లేస్ అండ్ వర్క్ అండ్ ఆల్ దట్. I said, my college mates are there. I want to work on some subject and all of that. And I'm trying to create something. Acha, okay. Same time when the children came back. And Yeah. this is the book which is bought. Yeah. When I asked somebody as a family member to go back and see their children, this book was bought from Walden. And I thought I did a good karma because I wanted somebody's children to be well. You Correct. understand? యా ఎందుకంటే ఆల్రెడీ మీరు ఫాదర్ లేకుండా ఉన్న లైఫ్ ని మీరు చూసారు కాబట్టి ఆ పిల్లలకి మీరు ఫాదర్ దగ్గర చేయాలనుకున్నారు. That's it. Yeah. And somebody thanked me, and I did not do it because I wanted to talk about it today on television. I did it because I saw a person being disturbed. I saw a person being distracted by different things. I saw a person missing his own family. Yeah. His own family. So at the end of the day, Anjali, all that you do is for a family, right? Family is the most important foundation. And once you don't have your family, you become vulnerable to the whole society and all of that. And నాకు ఎప్పుడు ఏదైనా ఐఎమ్ లైక్ ఓకే ఫైన్, ఏదైనా జరిగినా జరగకపోయినా దిస్ హ్యాస్ టు బి దేర్. సో వెన్ యువర్ వర్క్ ఇస్ టేకెన్ అండ్ గివెన్ టు అదర్స్, యువర్ డ్రీమ్స్ ఆర్ టేకెన్ అండ్ గివెన్ టు అదర్స్, అండ్ యూ హ్యావ్ ఓన్లీ పుట్ ఇన్ లవ్, రెస్పెక్ట్, కంపాషన్, అండ్ దెన్ ఇట్ ఈస్ పోర్ట్రేడ్ యాజ్ ఇఫ్ యూ డన్ సమ్ క్రైమ్. హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? కానీ ఇప్పుడు మీరు చెప్పేదానికి మీడియాలో ఇప్పటివరకు ఉన్న కథనానికి సంబంధం లేదుగా అసలు. ఇట్స్ నాట్ సింప్లీ ట్రూ. I'll tell you. నిన్న కాక మొన్న మీరు పెట్టిన ట్వీట్ కూడా ఎవరో పెళ్లి చేసుకుంటే ఎవరికో మండుతున్నట్టుందని ఇంకెవరో వీడియో పెడితే అసలు ఏమవుతుంది? మీ ట్వీట్ ఒక సెన్సేషన్. యాక్చువల్లీ ఒక చిన్న ట్వీట్ చేస్తారు, అది సెన్సేషన్ అవుతుంది, దాని మీద డిస్కషన్ నాకు జరుగుతాయి. నిజంగా ఏదైనా తగిలితే నేను చేస్తా. నేను I'll tell you something. నేను ఊరికే చేయను, ఓకేనా? Because I've been through that pain that I've been. You know that one director for a heroine has beaten his wife to coma. Do you know that? I don't know. In Telugu film industry. Seriously? ఒక హీరోయిన్ కోసం ఒక డైరెక్టర్ వాళ్ళ వైఫ్ ని, ఐఎమ్ టెలింగ్ యూ ద డిఫరెన్స్ బిట్వీన్ అవర్ ఇండియన్ homely mindset to homemaker to another. You know, she was given multiple films after that. And just to save the director's life, the wife sat in an audio release function. She never said and did anything to that girl. She was in coma. She was unconscious for 4, 5, 6 days. Nobody knows about it. I know about it. Yeah. And I got to know all this later when I got a state of shock. Got it. Okay. And I was like, చూడండి, హోమ్లీ మనుషులు ఎలా ఉంటారు, వైఫ్స్ హోమ్ మేకర్స్ ని ఎంత బీలిటిల్ చేస్తారు వీళ్ళందరూ. I said, and second I'll tell you, there was one girl who came from Bombay, back to back hits istundi. Okay, I don't want to take the name. Yeah. Back to back hits. ఒకసారి ఆ అమ్మాయి ఈ అమ్మాయిని బిలో యావరేజ్ అన్నది. ఓహో, ఓకేనా? ఓకే. కట్ చేసి చూస్తే ఆమెకి ఫిల్మ్స్ లేవు దాని తర్వాత. ఇఫ్ దిస్ వైఫ్ వుడ్ హ్యావ్ థాట్ that I want to get her banned in the industry, she could have done it because she actually suffered because of her. Avuna kada? Got it. And ego of this girl to network around people, adaipoyinda. Third, oka manchi ammai Kerala nunchi, very pretty girl. She comes, she signs a film with a big star. That film is pulled out of her hands. Oka project ante నేను వేసుకుంటున్న లెహెంగాని నువ్వు కాపీ చేసింది ఒక డైరెక్టర్ చెప్పుంటాడు, ఓకే, నేనేం అనుకోలేదు. నేను ఆ పెళ్లికి కూడా ట్వీట్ చేశాను. మంచి ట్వీట్స్ కనపడవు, ఇప్పుడు కూడా ఉంటది, మీరు వెళ్ళేసి చూసుకోండి ఒకసారి. మీరు యు కెన్ డూ దట్. నేను అది చెప్పేదాన్ని.
ఎందుకు why will I do this? But when I got to know the history of all of this, Yeah. it was such a different network and how it was working was very differently. అవును. అంటే Okay, so- either ఇప్పుడు మీరు అనుకున్న ఈ ప్లాన్ కానీ లెహంగా కానీ ఏది కూడా అంతా మీ విష్ అని, అది మీ మనసుకు నా నచ్చిందని విని- అవతల వాళ్ళకి కూడా తెలిసి ఉండకపోయిండొచ్చేమో అనేది నా No, point. no, vision ని Mm. తీసుకొని మీరు వేరే వాళ్ళకి ఇచ్చిస్తే నాకు మండదా? ఐఎమ్ సారీ, బట్ నాకు హర్ట్ అవ్వదా? అంటే ఇది నా డాడ్ ఇచ్చిన ఒక డ్రీమ్. Yeah. అవునా? సో నేను మీకు కొన్ని ఐడియాస్ చెప్తున్నాను, నేను ఇంకో మనిషికి కొన్ని ఐడియాస్ చెప్తున్నాను. నేను ఏం చెప్తున్నాను? అవన్నీ ఇంకెక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. 2 people are there. Yeah. Say you and Jhansi are. ఎస్. Okay. So one person has not done ads for cold drinks. I somehow feel that this person should become the ambassador for handlooms because it will help the weavers. Yeah. నా మైండ్లో ఇది ఉంది. Yeah. And I షేర్ చేశారు. నేను షేర్ చేశాను. Mm. నేను మీతో కూడా ఐడియాస్ షేర్ చేశాను. అవును. మీకు చెప్పిన ఐడియాస్ వేరే వాళ్ళ అమ్మాయిలకి వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. అవును. ఇతనితో చెప్పిన ఐడియాస్ ఇతని దాకా ఉండి నాకు కాల్ వచ్చింది వేరే వాళ్ళ దగ్గర నుంచి. యు అండర్స్టాండ్? యా. టు కమ్ అని. సో ఇప్పుడు ఎవరిని నమ్మకూడదు నేను? ఎవరికైతే మీరు షేర్ చేశారో వాళ్ళనే నమ్మకూడదు అల్టిమేట్లీ. యు అండర్స్టాండ్? Yeah. I shared things with you. They Yeah. went out to somebody else and అవును. I wrote the most intimate wishes to you. I said it to somebody else very casually and I made a video. అప్పుడు నేను తమన్నా సినిమా చేస్తున్నాను. తమన్నా సినిమా చేస్తున్నప్పుడు I went to London. You don't know, one full suitcase of handloom చీరలు నేను తీసుకెళ్ళిన. ఓ. And I shot in London ఓకే. with that sarees in 7 different locations. ఓకే. And I tweeted on someone's birthday. ఓకే. You గాట్ understand ఇట్. that? గాట్ ఇట్. ఆ ట్రామాలో ఉన్నప్పుడే, ఆ స్టేట్ ఆఫ్ షాక్ లో ఉన్నప్పుడే, బికాస్ దిస్ కమిట్మెంట్ ఇస్ టు మై డాడ్. దిస్ కమిట్మెంట్ ఇస్ టు సంబడి హూ ఐ కన్సిడర్డ్ అ గురు, సంబడీస్ ఫీట్ ఐ హ్యావ్ టచ్డ్. So when people, and then whatever the controversy happened, he's calling my brother and he's saying, "Arey మీరు చెప్పండి ఇది ట్రూ కాదు." I said, what is true, what is not true? మనకేం తెలుసు? మనం ఏం చెప్పాలి? ఎందుకు? Why is he trying to take my name and why are you going in between? సో వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు నా ఫ్యామిలీని వాడుకున్నారు, నాకు అవసరం ఉన్నప్పుడు వాక్అవుట్ చేశారు. Isn't that unfair? Of course it's unfair. నేను కూర్చొని Undoubted. మాట్లాడతాను, ఏం జరిగింది నాకు చెప్పమంటే నీకెందుకు అని చెప్తే, what do you figure out of this? Yeah. And what I've heard is when the actor wanted to get back to his wife and his children, the director was the one who stopped him from going back. And all this while, when everybody was abusing me, abusing him, abusing this person, abusing that person, ee pellilu, aa pellilu, this one, that one, X, Y, Z and all that, not for one day did he say that I was the reason that he's not back with his children. Yeah. And then you want to call yourself a guru after destroying your friend's life, after destroying my life. You guru and you Cheli are using people here to just make money. I'm sorry. Yeah. And nothing else. And after a couple of days of seeing that lehenga and seeing behavior of a few people, I called a friend of mine. I can give you her number. You can speak to her. I said, this marriage is not going to last. అంటే ఇక్కడ నన్ను బాధ పెట్టే పాయింట్ ఏంటంటే, ఒకే సినిమాలు ఒక పక్కన టోటలీ రాకుండా చేశారు, మీకు అవకాశాలు రాకుండా చేశారు అనేది ఒకటి. రెండోది, ఏదైతే మీరు హ్యాండ్లూమ్ నాన్నగారికి ఏదైతే మీరు చేయాలని అనుకున్నారో, వీవర్స్ అందరికీ మీరు న్యాయం చేయాలని అది కూడా దూరం చేశారు. బట్ వన్ ఫైన్ డే మిమ్మల్ని ఎంతో ఇష్టపడి మ్యారేజ్ చేసుకునే వ్యక్తిని కూడా అండ్ లాస్ట్ మినిట్ వరకు ఇక పెళ్ళి ఫ్యూ డేస్లో ఉందనగా కూడా అది డిస్ట్రాయ్ అయ్యేలా చేయడం అనేది, అంటే See- పర్సనల్ లైఫ్ లో కూడా ప్రశాంతంగా ఉండద్దనా ఏంటి? నాకు అర్థం కాల. I'll tell you, it didn't go to an extent that you're talking about. I'm just telling you. For me, it was important that if you respect and love someone, Yeah. and if you've considered somebody a guru, okay, Mm. maybe it's not what people think it is. Yeah. You want a person to grow. Yeah. What Sir said to me was different than what the director told me and forced me to do. Okay, so I'm looking at Maro Rajshekar Reddy ostaremo manaki. I'm thinking on that pattern. మీరు ప్రతి నిమిషం ఆ వ్యక్తి డెవలప్మెంట్ గురించి ఆలోచించారు. ఓకే, Yeah. మరో రాజశేఖర్ రెడ్డి గారు వస్తారు ఏంటి మనకి, అందరికీ మంచి చేసే మనిషి ఉంటే బాగుంటది కదా. ఎందుకంటే ఐ డెంట్ హైడ్ దిస్ ఫ్రమ్ మై మదర్ ఆల్సో. Hmm.
And I said that, Mama, I definitely want to be. And I said, I don't know about marriage and all that, okay? But I wish well. మంచి జరగాలని కోరుకున్నా. I wish well for somebody. Because my mother always had somebody in mind for my marriage. And I said, Mama, theek hai. You understand that. You approached me, you destroyed something, and you blame me for everything. It's not fair. Endukante, I don't know what happened. So I cannot blame. So political parties are approaching me and saying, you come, you tell, you have been used, you have been thrown, you have been this, you have been that, you tell you're exploited, you tell this. I said, అదంతా ఎందుకు వాళ్ళకి that's యూజ్ it. అవుతుందని I చెప్పి see, మీ I మీద see. ప్రేమతో కాదు ఇదంతా. కాదు. ఆ controversy, I'll tell you what happened when I was in the hospital. People approached me with money. And I'm avoiding. I said, what is this cheap shit? I mean, why will I do anything or say anything and say anything actually? I said, it was so initial and it wasn't even the way people are thinking, or it didn't go to an extent that it has to. So I'm like, what are these people talking? And I'm like, after that, whatever happened, I went to US and I wanted to meet that person. I wanted to go to United Nations. Right. And ఇది హ్యాండ్లూమ్ వర్క్ మీద వెళ్ళినట్టున్నారు మీరు. no, so నేను ఒక ప్రామిస్ చేశాను చంద్రబాబు నాయుడు గారికి when he made me the ambassador, because since childhood he is my favorite. He gave me my first gold medal in school. ఓకే. So I followed him. And when he got the US president, I told my school friends, even I'll meet the US president one day like him. అరే వా, అంత చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఎంత కాన్ఫిడెన్స్ మీకు. I met also. I know. I saw your photograph. I said one day I'll meet the US president. So for me, I'm a fan of leaders. Yeah. Naturally. Yeah. I'm not a fan of actors. I understand totally. You understand that? నేను సార్కి ఏం మాట ఇచ్చాను, నేషనలీ ఇంటర్నేషనలీ నేను ఇది ప్రమోట్ చేయకపోతే నా పేరు చేంజ్ చేయండి అని చెప్పాను. స్టేజ్ మీద ఆ వీడియో ఉంటుంది. Right. And I have the habit of keeping my word. It could be for my mother, to my guru, or somebody who I really liked. మధ్యలో వీళ్ళందరూ వచ్చేసి మేము మీకు డబ్బులు ఇస్తాము, మేము మీకు ఇది ఇస్తాము, మేము మీకు అది ఇస్తాము, ఇది చేస్తాము, అది చేస్తాము అంటే అది అవాయిడ్ చేస్తూ అలసిపోయాను. I went to the US. I celebrated. I took Gandhi portraits. I celebrated. I sent you. Yes. Yeah. I took a sari, which was based on 9/11. Oh. I showed it in United Nations. Right. It's a big thing, Anjali. Yeah. It's not a really big small thing. Yeah. I did it on my money, on my hard-earned money. And going to United Nations was like a dream to me. Nothing came on television. అయ్యో అదేంటి? Nothing which I did, no work which is positive which I did came on television. Why? Because I did not listen to politicians and I did not listen to the media. Had any of their daughters, daughter-in-laws, friends, girlfriends, or anybody would have gone to United Nations making a sari for say 9/11 and for Michelle Obama and going there and doing it, don't you think it was worth appreciating? And I was only keeping up to what I told Mr. Chandrababu Naidu. Yeah. Isn't it? అవును. Whether the thing was, because it was driven by emotion of my dad, of my guru, of Mr. Naidu, and my word. I was not bothered about what people are talking. Isn't it? అవును. యాక్చువల్లీ పీపుల్ డోంట్ నో అండి రియలీ. ఇప్పుడు ఇందాక మీరు హాస్పిటలైజ్డ్ అయినారు కదా, హాస్పిటలైజ్డ్ అయ్యి ఉన్నారు అన్న దాని మీద మీరు సూసైడ్ చేసుకున్నారని ఒకళ్ళు, ఇంకోటి ఏదో జరిగిందని ఒకళ్ళు, ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో వాళ్ళకి తెలియదు. జస్ట్ ఐ వాంటెడ్ టు క్లారిఫై దట్ ఒక్కసారి. The truth is, I definitely was in trauma. I got scattered. I was a little shocked. It was in personal space. I went into the dark phase. My institute pulled me out. My sisters, whoever it is. బ్రహ్మకుమారి. And they said amicably resolve the issue because we don't believe in hurting anybody or and all. But you know, at that moment, when something goes wrong, you kind of argue or something, or you want to let it out. కానీ complete గా డిస్కనెక్ట్ చేసి you're nobody అని చెప్తే, after sharing your dreams and vision and ambition, that's what అది చాలా దారుణం. it's life. Okay, మీకు నాకు ఫైట్ అవ్వచ్చు, నమ్మకం మీద పెద్ద దెబ్బ కదా అది. ఓకే మీకు నాకు ఫైట్ అవ్వచ్చు, మనం మాట్లాడకపోవచ్చు, కానీ మనం కూర్చొని మాట్లాడుకోవాలి. అవును, అర్థమైందా మీకు? కరెక్ట్.
నేను అదే అడిగాను. I said, can we amicably resolve this because it has to go. And my sisters told me, nothing should go wrong with anybody, but because you people want to do something for the country, something for the sector. Yeah. I said, okay, fine. నేను peaceful గానే ఒకసారి 2 సార్లు 3 సార్లు. But when I was attacked, I thought people will understand that I have nothing to do with it. Yeah. It's all political parties, all. It's all media. It's all the people who are greedy, who were around me also, who said, Poonam, take money. I said, I will not. I don't want. అవును, చాలా రకాలుగా కోట్ల రూపాయలు, క్రోర్స్ ఆఫ్ మనీ దే హ్యావ్ ఆఫర్డ్ యూ, బట్ ఎప్పుడు కూడా అది మీరు తీసుకుని లేదా వాళ్ళకి ఫేవర్గా మాట్లాడడం, యువతల మనిషి మీద మీరు ఎప్పుడు నెగిటివ్గా ప్రోపగండా చేయడం, యూ డోంట్ డూ దట్. I have always responded or spoken on issues. You understand? Yeah. Maybe it had a personal bias on it. Yeah. But when nobody could buy me in the industry, how the hell will they buy me in the politics? I'm so sorry, but it's Yeah. very easy. If you're an easy woman, it's very easy to get films. Oh. I'm not saying it's easy to get success. Yeah. Everybody has their own fate. So when one person came in, second person came in, somebody else is coming in, third person is coming in, 4 political parties are coming in through different molds they are sending in. I shifted my house, Anjali, and my mother is not understanding why is she doing this. My mom knows nothing. My family knows nothing. Somebody came to house saying we are from Kadapa. బాబా, They have a gun in their pocket. దట్స్ వై టార్గెటెడ్ అన్నది అందుకే. దట్స్ వాట్. Somebody came from Kadapa, somebody came from somewhere, some directors, some producers, industry. I didn't listen to anybody, and that was the only mistake I did. కానీ ఎందుకు ఇదంతా వద్దులే అబ్బా, దూరంగా వెళ్ళిపోదాం, అక్కడే బతుకుదాం? I ఎందుకు went to వచ్చింది? get married to the same person యా. my mother wanted me to get married to. That person did not come to see me. అయ్యో, ఓ గాడ్, సీరియస్లీ? A person who knew me from my 12th standard, a person who knew my family, person who knew me personally. Look at the power of media. I never thought somebody will take this seriously, honestly. Endukante politics is politics, ardhamaitadi ani. Yeah. I was looked at as an untouchable woman. Yeah. I went, stayed there in the US for a month. అవును, A person, అప్పుడే కదా యాక్సిడెంట్ అయింది యాక్చువల్లీ. no, adi No. second time when I went to Okay. US. A person who had a fracture and came to me running even in that fracture when I went for an event, who when he's healthy he's not coming to see me. Why do you think it must have happened? What's written in the media? It must have hurt somebody, right? అందుకేనా మీడియా కూడా నా లైఫ్ ని స్పాయిల్ చేస్తుంది అన్నారు? What else, Anjali? And I had my brother's friends along with me when I went to the US. I wanted them to prove that I'm not against my family, I'm not against getting married or against. They didn't come to see me, and I felt so. Until then, I didn't feel anything actually. I felt so like a untouchable. I was treated in terms of not in words, but యా. in vision, in this thing, in that thing, and I'm like, I still kept quiet, and I was like, I want to study further. నేను చెప్పాను కదా నేను చదువుకుంటానని. అవును. I wrote an entrance, and I was state of shock because the industry was also treating me that way. You understand? యా. ఎందుకంటే ఒక అమ్మాయికి ఏదైనా జరిగితే మేబీ ఆ ఎమోషనల్ స్టేట్ బాగుండకపోవచ్చు, మేబీ వీ షుడ్ టేక్ కేర్ అనేది కాకుండా అలా ఉండరుగా. మేబీ వీ షుడ్ టేక్, ఎందుకు కొంతమందికి ఉంటారు కదా, కొంతమందితో ఇంటర్వ్యూస్ కూడా కూర్చోబెట్టి చేయిస్తారు కదా. ట్రూ. డివోర్సులకే ఇన్ని ఫీలింగ్స్ వస్తే అవును. కొంతమందికి అవును. డివోర్సెస్కే ఎంతమంది వచ్చేసి పాపం పాపం అంటూ, అంటే కెమెరా ముందుకు వచ్చి ఏడ్చి మీ దగ్గర మర్సీ తీసుకొని అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు, తీసుకొని మీ డబ్బులు తీసుకొని మీ నుంచి వర్క్ తీసుకుంటూ స్ట్రైట్గా నేను అడిగితే మీకు అర్థం కాదు. పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ వెన్ యూ టాక్ స్ట్రైట్, it's actually clean-hearted people. Yeah. It's when you're nice and this and that, and then you backstab. That's what
యాక్చువల్లీ నా ముందు నన్ను తిట్టే వాళ్ళ మీద నాకేం ఉండదు. కరెక్ట్. బ్యాక్ స్టాబింగ్ ఇస్ నాట్ కరెక్ట్. నో అబ్సల్యూట్లీ. నో ఏ ఇఫ్ యూ మనిషికి అబ్యూస్ మీ ఉండకూడదు. నో ఐ విల్ సే యూ లెట్ ఇట్ అవుట్. మీకు యాంగర్ ఉండే నా మీద మీరు చెప్పారు. చెప్పారు. అనేసారు. యా. ఓకేనా. ఆ అమ్మాయిని హైలైట్ చేశారు కదా ఒక డైరెక్టర్. ఆ అమ్మాయి నా ఇంటి కింద వచ్చింది. ఓ. ఆ అమ్మాయి నా ఇంటి కిందకు వచ్చి నా మేనేజర్కి ఫోన్ చేసి ఇది వచ్చి ఏడుస్తుంది. వాళ్ళని పంపించారు. నేను ఒక ఈవెంట్కి వెళ్తున్నాను, ఉగాది ఈవెంట్కి. ఓన్లీ టు ప్రిటెండ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ బై మీ అని ఆ మనిషి ఎవరు నన్ను Approach నా అవుతున్నారు. మీద ప్రెస్ మీట్ పెట్టాడో అతన్ని పంపించి జస్ట్ టు క్రియేట్ దట్ అట్మాస్ఫియర్ దట్ ఐఎమ్ అలాంగ్ విత్ ద పీపుల్ టు అటాక్ సంబడి. రైట్. యూ అండర్స్టాండ్. వెళ్ళే వరకు మొత్తం డిస్టర్బ్ అయిపోవాలి. నేను అక్కడ వెళ్ళాను. బ్లూ కలర్ లెహంగా ఐ వాజ్ వేరింగ్. ఐ సెడ్ హూస్ కమ్. ఐ సెడ్ దిస్ ఇస్ అ ట్రాప్. ఐ వాక్డ్ అవుట్ ఫ్రమ్ మై ఏంటి మన పార్కింగ్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను మీ Yeah, దగ్గర yeah. పార్కింగ్ దగ్గర ఐ సెడ్ హూ ఆర్ ఆల్ హస్ కమ్. ఐ సెడ్ దీస్ పీపుల్ ఆర్ ట్రాపింగ్ మీ. ఐఎమ్ వాకింగ్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్. ఐ వాక్డ్ అవుట్. నేను ఒక ట్రాప్ నుంచి రెండో ట్రాప్ నుంచి మూడో నుంచి నాలుగో ట్రాప్, ఈ ట్రాప్ ఆ ట్రాప్, ఈ డబ్బు ఆ డబ్బు, ఇది అది అది అన్నీ చేసి 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 మనసు ఏమైపోతుంది, సాము దాము దండ భేద అయిపోయాక దీన్ని వెళ్ళేసి సరే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్తే ఆ మనిషిని కూడా నేను కోల్పోయిన తర్వాత నేను ఇంటికి వచ్చాక నాకే ఫీలింగ్లో ఉంటాను నేను. బికాస్ యూ సెడ్ బీయింగ్ మ్యారీడ్ ఇస్ యువర్ థింగ్ అండ్ బీయింగ్ అ హోమ్ మేకర్ ఇస్ యువర్ థింగ్ అండ్ యువర్ somebody is writing in papers that I have taken money from someone. మీరు అది చదివారా లేదు నాకు తెలియదు. చదివాను. మీరు ఇన్ని కోట్లు తీసుకున్నారు, నేను కోట్లు కోట్లు తీసుకున్నారని వచ్చింది. ఓకే. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అలా అనుకున్న వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం, వచ్చి అకౌంట్ చూడండి అంట. తీసుకుంటే కూడా చెప్తా. అదే కదా. తీసుకుంటే కూడా చెప్తా, అంత ధైర్యం ఉంది. యు అండర్స్టాండ్. I will say it. ये चोरी चकारी करके पीछे से पॉलिटिकल लीडर्स का पैसा लेके shows करने के बाद I'm not this bullshit. अगर if I talk then I talk straight. I don't do behind the back thing. Yeah. Okay. Yeah. So I'm hearing all that. My mother goes to Gurdwara. In the Gurdwara they tell my mother, you sold your daughter for this crores. My mother came back crying home. ఎంత బాధపడి ఉంటారు. My bhabis believed I took money. నేను ఏదో ఫారిన్ కంట్రీ నుంచి వచ్చేసి సీక్రెట్ గా ఏం చేయలేదు కదా. యు అండర్స్టాండ్ దట్. I know. I am born here, brought up here. I have a certain circle. I have a certain social circle. And all the people who attacked me all live in Jubilee Hills. These are these high-end, so-called big babus who have attacked me. And my only zid was, and the only thing which was going on in my mind was Dasri Gar. You miss him. No, because I wouldn't have faced this if he was alive. You understand that? I wouldn't have faced this if he was alive. Yeah. He would have told, నేను చెప్పాను మా అమ్మాయికి. And when Dasri sir sees, everybody listens. Exactly. You understand? న్యాయం జరిగేదేమో. నేను ఎలా ప్రూవ్ చేయను? అవును, ఆయన లేరు కదా, ఎలా ప్రూవ్ చేస్తాను? అదే కదా. నేను ఎలా ప్రూవ్ చేయను ఇదంతా? దేని గురించి? My only zid was, I am not going to listen to. It came to an extent, Anjali, that पैसे से खरीदने की कोशिश की, मीडिया से दबाने की कोशिश की. I'm telling you, 15 crores were spent on the press meet which was done by politicians because I said no, I'm not interested. And there were people when I was hospitalized, not on certain, I actually had a nervous breakdown. So I had lost weight to 7 kgs. Lost weight, not anything dirty that they write. So there were people around, they must have created some ruckus and that time they were like, we will do this, we will do that, we'll do this. I said, don't do anything. Don't do anything. Don't do this drama, and I don't want it. So when అంటే మనుషుల్ని నా వెనకాల పెట్టి 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 నేను ఇల్లు షిఫ్ట్ చేసి దాకా తీసుకెళ్ళారు. And my mother's not understanding. My mother's like, this girl has gone mad, crazy. The day somebody came from Kadapa and they said we are from Kadapa and all of that, I didn't understand what to do only. I said, okay, namaskaram.
somebody came from the industry, మాకు ప్రూఫ్లు ఇవ్వండి. As somebody came, I said namaskaram. What else will you say? అదే కదా. I said నాకు అవసరం ఉన్నప్పుడు మీకు కాల్ చేస్తాను, థ్యాంక్ యూ వెరీ మచ్. What else? You can't abuse them. You can't say yes, you can't say no. కానీ నాకు ఒకటి మాత్రం Calls అనిపిస్తూ ఉంటుంది. chesi, the worst I'm telling you. First money offered, positions offered, threats given. And all three these things, I don't know, God help me resolve this, because this is something which I've never told anybody except for my family member. They said if I don't speak against the actor, my nude videos will be released in the market. Very sorry. And that broke me completely, actually. I went back again to US to meet the same person. As soon as I landed in US, I met with an accident. విషయం అది యాక్చువల్లీ చాలా మందికి తెలీదు. షీ మెట్ విత్ అన్ హారబుల్ యాక్సిడెంట్. అది తెలియక చాలా మంది చాలా రకాలుగా మీడియాలో రాశారు. అది తెలిసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నిజంగా. మీరు చెప్పిన తర్వాత కూడా ఐ ఫెల్ట్ రియల్లీ ఐఎమ్ సో సారీ. మీడియా షుడ్ నాట్ డూ దాట్. నేను మీడియాలో ఉండి కూడా కొంత అది Accident did not kill me. Media killed me, actually. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దో ఐఎమ్ ఇన్ టు మీడియా, బట్ అలాంటివి నేను ఖచ్చితంగా చేయను, ఎప్పుడూ చేయను. అందుకే నిజాన్ని ఎప్పుడు తెలుసుకున్న తర్వాతే మనం టెలికాస్ట్ There is చేయాలని a చెప్తాను. lady, Anjali, who took 5 crores for my defamation. You can ban me, you can block me from work, you can haunt me, you can do anything you want to. ఈ రోజు వరకు కూడా నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసు. Facing all this in my personal space, you know how much work I have done otherwise. Yeah. You know, you have I seen know, the I know. work I have done. Because, you know, yes. ఈ sad story కాకుండా, I have not deviated from my work. You understand the handloom work which I was doing, the policy work that I'm doing. As soon as I met with an accident, I had another person. And I was not conscious. 31st night was in a hospital. My mother is calling me and I said, the weirdest thing I said, I like tell my mother that I'm drunk with friends. అయ్యో, ఎందుకు అలా చెప్పారమ్మా? ఇంకా బాధపడుతుంది కదా. She doesn't know what happened because my mother was going through trauma already, so she shouldn't know what happened. అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు కదా. No, that's all right. అలాంటి అపార్థం చేసుకుంటే I said, say that she got drunk with few friends and she's not picking up calls. Second, third day, I'm getting a call, Swarna Khadgam shooting on this, Swarna Khadgam shooting on this. I sent a photographs to my director saying, I met with an accident. And I feel pain in my body, but there's luckily no injury. I saved the person who's beside me. I feel a lot of pain in my body. Some glass pieces kind of thing fell on my face, powder kind of a thing fell on my face. I removed all that. అయ్యో, I removed. లోపలికి వెళ్ళిపోతాయి కదా. No, some powder fell on my face. I don't know Right. what powder that was in that accident. I don't know if somebody had something in the car, somebody has something in the car. I cleaned off something and I was telling my friend, don't send me to US, don't send me to US. It's like, no, we want you to get married. We want you to get married. I said, fine, I will try. I know, because when family decides something, you follow that, right? So I said, I don't know. I don't feel that it is right for me to go to the US. I met with an accident. I had so much of pain. I came back. I started shooting after 1 week. I'm unable to know what is happening. From, say, 51 kgs, I shoot up to 74. My face starts swelling up. I had to give up on that Swarna Khadgam that I do. Yeah. After a couple of days, some web series or something, somebody said, I said, something I want to be occupied with. I don't want to look at what the politicians are saying. After a couple of months, my face started having pus. Oh my God. There was pus from my nose, there was pus from my chin, there was pus from my ears, there was pus on my face. And by then, I had started talking to somebody else who was a friend of mine, who we were generally talking, and pandemic happened. Oh God. Oh God. కానీ స్వర్ణ ఖడ్గం చాలా బాగా హిట్ అయింది. అవునండి, అయింది. వినండి, పాండమిక్ హ్యాపెండ్. ఈ ఫేస్ ఇలా అయిపోయిందని స్వర్ణ ఖడ్గం అవును షట్ చేశారు. ఫేస్ పెద్దగా అయిపోయింది, ఇలా అయిపోయింది. Pandemic,
I'm talking to somebody, and I had a friend. It was like a Gajni story. Okay, somebody you chill with and all that. Suddenly he said, you know, you can do all of this after marriage. Mm. He was my age, maybe a year older to me, single, and I'm like, ये तो मेरा दोस्त था, chill Mm. करते हैं हम लोग तो. I was very egoistic about it. I said, मैंने जब कुछ गलती नहीं की तो सब लोग मुझे untouchable क्यों कर रहे हैं? मैंने बोला, in fact, I was very proud that I was saying no and get lost to everybody. I Yeah, said, मैंने yeah. कुछ किया ही नहीं तो मैं क्यों किसी के सामने झुकूं? Correct. And that Punjabi thing in me, right? Yeah, मैं yeah. झुकने वाली नहीं हूँ किसी के सामने Yeah. types. You So understand well, that? I said, तुम अपनी नाक रगड़ लो मेरे पैर पे. पूनम वही करेगी जो उसको करना है. और तुम्हारे, and especially if somebody shows me money to buy me, you know, that's it. Mm. I will challenge that I'll earn money and buy them. Yeah. It's irritating. You respect me, you love me, you Yeah. want something out of me, I'll give you my life. Yeah. You challenge me with money that I'm going to buy you, that's it. Yeah. You've been deleted. Yeah. Yeah. So that has happened, and I was talking. I thought everything is falling fine and all. One fine day, some actor does some. In between, I have joined college also. Some actor does some. So I'm going to college. Pandemic is over. All of this. I'm talking. I said, fine, okay, maybe I'll marry my friend. Okay. And I was very happy, and I really liked him a lot. Mm. One fine day, somebody does some press meet Mm. or some audio release function. Second, third day, they attack me again from some other party. Oh. And that boy stops talking to me. జస్ట్ మీడియాలో వచ్చిన ఆ కథనాలు విని I చూసి later got to know Ah. my friend Yeah. was a prince yeah, I know that. from a family. I know that. I saw the photographs and everything. And he said, I'm getting married to this girl. And after that, I never thought of marriage again. And it's like a cinema story, isn't it? Yeah. I said, what did I do? And unluckily, he had come for a marriage to Hyderabad. Sushant, actor Sushant, and everybody was there. I went to see him. Actually, अब मैं सब कुछ खोने के बाद मैं और रो के क्या करूँ? I just want to ask Yeah, you as a woman. yeah. What I lost everything, right? Marriage was the ultimate thing for me. Work, prime time. Lost money, health, happiness, hope. 3 gone. What did I not lose is my passion for my work. డార్లింగ్ యాజ్ అ ఉమెన్ రియలీ ఐఎమ్ టెలింగ్ యూ మనకి జీవితంలో ఏది లేకపోయినా ఇంకేదో మంచి జరగడానికే మనం ఉన్నామేమో అని అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎంత వర్స్ట్ అయినా జరగనివ్వండి, అది మన మంచికేనేమో అని అనిపిస్తూ ఉంటుంది ఎండ్ ఆఫ్ ది డే. అది తెలియడానికి, రిజల్ట్ తెలియడానికి కొంత టైం పడుతుంది మేబీ, ఐ థింక్. So that broke me completely. And I never, that one press meet of Posani Garu ఆయన చూసాను నేను. was enough for me to lose my marriage. The only thing which I did not leave in this whole process was working for Handloom. కనీసం ఆయన ప్రెస్ మీట్ పెట్టి అలా ఏది పెడితే అది మాట్లాడకుండా ఉన్నా హ్యాపీలీ మీ మ్యారేజ్ అక్కడ జరిగి ఉండేది అని అన్నెసరీ న్యూస్ విని ఆయన డిసప్పాయింట్ అవ్వకుండా ఉండేవారు. అట్లీస్ట్ పర్సనల్ లైఫ్ బాగుండేది, అంటే మీరు అనుకున్న ఆ మ్యారీడ్ లైఫ్. బట్ నేనేమనుకుంటున్నానంటే ఇంకా మీకేదో మంచి జరుగుతుంది, ఇంతకు మించి ఇంకేదో మంచి జరుగుతుంది. ట్రస్ట్ మీ. After I've lost everything, you still have that hope, is it? Yeah. I don't know, Anjali. I just, డార్లింగ్ నాకుంది నమ్మకం, నాకుంది. ఇదంతా జరిగింది ఒక పెద్ద మంచి జరగడానికే. ట్రస్ట్ మీ. మా అమ్మమ్మ అంటుంటుంది, నాలుగు మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, ఎప్పుడు మంచి మాట్లాడు జరుగుతుంది. నా ప్రెస్ మీట్ అయినప్పుడు అమ్మ మాట నిజమవుతుంది నేను నమ్ముతాను. ఆ ప్రెస్ మీట్ ఆ మనిషి చేసినప్పుడు, ఆ పోసాని గారు ప్రెస్ మీట్ చేశాక మా మమ్మీకి హార్ట్ అటాక్ వచ్చింది. నేను కాలేజ్ నుంచి బయటికి రావడం జరిగింది. మై మదర్ వాజ్ ఇన్ హాస్పిటల్ ఫర్ 7 days. You know, recently that Smriti Mandana thing happened. Smriti Mandana thing, that the father went to hospital, something had happened, something personal happened, marriage got called off. I just said something good has happened. Yeah. If something is called off, something good has happened. So I'm just telling you, Anjali, then when life falls apart, if I don't go to my association and seek for justice, where should I go? Yeah. Endukante police stations are bought. I'm so sorry. Justice is bought. నేను అదే అంటున్నాను, మనకి ఏదైనా ఒక అన్యాయం జరిగింది అని ఎవరికైనా మనం చెప్పుకోవాలన్నా, న్యాయం కోసం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏం జరగదు మనకి. ఫేస్ మీద ఒక 18 ఇంజెక్షన్స్ పెట్టి పస్ తీసిన తర్వాత స్కిన్ అంతా కింద వరకు వచ్చాక మీ ఫేస్ మీరు మిర్రర్లో చూడకుండా, ఈవెన్ వెన్ యూ లుక్ అట్ భారత్ జోడో యాత్ర, ఫేస్ విల్ బి లిటిల్ సాగ్డ్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ అట్ ద పిక్చర్స్. ఓన్లీ ఒక మాట, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట మీద నిలబడడానికి, so nationally, internationally, 97 signatures of 97 MPs
for zero GST on handlooms. Maybe it is not towards the government, the central government alignment, but I worked on a subject. ఇక్కడ నాకోటి అర్థమవుతుంది ఏంటంటే మీరు వర్క్ మీద ఉన్నారు. బట్ చూసిన జనాలు మిమ్మల్ని ఒక పార్టీకి లింక్ అప్ చేసి చూస్తున్నారు. You understand? యాహ్! సో పార్టీకి లింకప్ చేయడం అనేది నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. పీపుల్ ఆస్క్ మీ am I a part of any party? I said I'm not. Yeah. Neither am I linked to anybody nor I'm from any party. ఐ నో. సో మీ హార్డ్ వర్క్, మీ కష్టం, మీ ట్రామా, మీ Hmm. అన్ని మీరు భరిస్తున్నప్పుడు సింగిల్ హ్యాండెడ్గా యాహ్! జనాలు ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే మీ మమ్మీకి హార్ట్ అటాక్ వస్తే మీకు గిల్ట్ రాదా? వస్తుంది. నేను మా అసోసియేషన్ వెళ్ళకుండా వై మా అసోసియేషన్ I'll tell you. It's a dignified place. Once they make a statement, people will Yeah. respect it, and I will have my respect throughout my life, and people will not point out at me. You understand? యాహ్! యాహ్! నేను చాలా చాలా పెద్ద లీడర్స్ లాగా నాకు వీళ్ళు తెలీదు, నాకు వాళ్ళు తెలీదు. చాలా మంది చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు. రోజుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి నాన్న లెగసీని ఫార్వర్డ్ అయితే తీసుకెళ్లరు కానీ అవును. వాళ్ళ డబ్బులు తినేసి legacy is about having values. Legacy is not about having money. These are beneficiaries. So I'm like, Rajshekar Reddy I've met. Hmm. Chandrababu Naidu is somebody who I look up to. Hmm. I said, when will their children learn? Yeah. So what is trauma according to you? Sitting in front of the camera and crying? హ్మ్. ఎందుకంటే ఈ హ్యాండ్లూమ్ దానికి సంబంధించి మీరు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు మీరు ఆ పార్టీకి చెందిన వ్యక్తిగా చూసారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ గారితో మీరు ఒక ఈవెంట్ కి చేయి పట్టుకుని నడిచినప్పుడు ఇతను కాంగ్రెస్ లో షిఫ్ట్ అయిపోయారా అని కొంతమంది అన్నారు. అంటే ఏ పార్టీకి చెందని వ్యక్తి అని నాకు తెలుసు. యాక్చువల్లీ మీరు ఒక పర్టికులర్ కాజ్ కోసం వెళ్ళారు తప్ప పార్టీకి సంబంధించి మీరు వెళ్ళలేదు. అండ్ మోర్ ఆయన కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటున్నారు తొందరలో అని కూడా మీడియాలో వచ్చింది. నా మ్యారేజ్ అయిపోయింది, నాకు అబార్షన్ కూడా అయిపోయింది, నాకు సీక్రెట్ పిల్లలు కూడా ఉన్నారు. I'm sorry. దాని తర్వాత I'm నాకు sorry. రాహుల్ గాంధీ గారితో మ్యారేజ్ అయిపోయింది. ఆయనతో కూడా అఫేర్ ఉంది. థ్యాంక్స్ టు ద మీడియా ఫర్ ఆల్ దిస్. యాక్చువల్లీ నేను అనుకున్న మ్యారేజ్ అవ్వలేదు. వీళ్ళు మాత్రం నేను పెళ్లి చేశారు. అంటే I don't know what to explain to people because I can control myself, I can control my family, I can't control the public because even if I go to Delhi, all my works have been stopped. MPs have been called not to support me. A lot of people are stopping my opportunities. If I really was close to a party, any party, political party, my life wouldn't have been this difficult. కరెక్ట్. ఐ నో. యాక్చువల్లీ ఏ అమ్మాయిలు దగ్గర ఉన్నారు పొలిటికల్ లీడర్స్ కి వాళ్ళ గురించి ఎవరు ఏం మాట్లాడరు. అవును. వాళ్ళు దగ్గరగా ఉన్నారు కాబట్టి. అవును. అవును. ఎవరు దగ్గర లేరు వాళ్ళ గురించి మాట్లాడతారు. సో if I've lost everything out and if I'm still smiling and still living and breathing, I think that is success for me, Anjali. It's not just films. And life is not just about your profession. I think success is living through the storms that you live and still smile and move ahead. దట్ ఈస్ సో టిపికల్, రియల్లీ సో టిపికల్. సో మీరు చెప్పారు కదా మీకు ఎంత అనిపించింది ఇక్కడ, ఏం అప్రిషియేట్ చేశాను. ఐఎమ్ షూర్ ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్ యాజ్ ఫస్ట్ టైం మీరు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వాట్ వాజ్ ఇన్ యువర్ మైండ్ యాక్చువల్లీ? ఎలా ఫీల్ అయ్యారు మీరు? నాకు ఏం అర్థం కాలేదు. కొన్ని రోజుల తర్వాత ఒక డైరెక్టర్ పిలిపించారు. ఇదేంటి అని అడిగితే ఐ సెడ్ ఐ డోంట్ నో. డైరెక్టర్ చేయించాడు, ఏమో నాకు తెలియదు ఎవరు చేయించారు. మేబీ పీపుల్ హూ ఆఫర్డ్ మీ మనీ వాళ్ళు చేయించారు, నేను నో అని చెప్తే అని. లేటర్ ఐ గోట్ టు నో, మెనీ ఇయర్స్ లేటర్ ఐ గోట్ టు నో దట్ దే వర్ పేడ్ సమ్ 15 crores. The actor was going ahead with the ruling party and all that, and some politicians didn't want it. So they wanted to weaponize me. So the media weaponized me, politicians weaponized me. అంటే మనం చిన్నప్పటి నుంచి మహాభారతం ఇంకా రామాయణం చూస్తే ఒక ఫైనల్గా రాజ్యాల్లో అమ్మాయిలనే బలి చేస్తారు అనేది మనకు తెలుసు. సో హియరింగ్ ఇండియన్ కల్చర్, బీయింగ్ ఫ్రమ్ అ సిక్ కమ్యూనిటీ, మేబీ పీపుల్ డోంట్ నో ఇట్, బట్ my great grandfathers have built a gurdwara here. They come from a lineage of Maharaja Ranjit Singh. He was the biggest warrior and Raja, and they say our blood is from there. My strength was my faith कि किसी के सामने झुकना नहीं है और अपनी जुबान पे जो दिया है वर्ड उसके ऊपर खड़े रहना. I stood on my words, Anjali, but nobody stood on their words.
నేను ఇంత వర్క్ చేసిన హ్యాండ్లూమ్ వర్క్ వాట్ ఎవర్ లిటిల్ వర్క్ ఇన్ మై కెపాసిటీ, Mm. అది వీళ్ళ పెద్ద పెద్ద మినిస్టర్స్ కూతుర్లు లేకపోతే కోడలు చేస్తే Yeah. వేరే లెవెల్ ఉండేది అనుకుంటాను, వేరే అప్రిషియేషన్ ఉండేది అనుకుంటాను. ఐ జస్ట్ థాట్ ఆఫ్ జయలలిత, Mm. ఐ థాట్ ఆఫ్ సుష్మా స్వరాజ్, Mm. I thought of Sindhu Tai Sapkal. Yeah. I thought of so many leaders are not created by choice but maybe by circumstances. Yeah. So when one lady told me, ఎందుకంటే నేను ఒక మీటింగ్ చేశాను అంజలి, మీకు తెలియంది నేను చెప్తాను. ఒక మీటింగ్ చేశాను, దానికి 15 MPs వచ్చారు Oh. హ్యాండ్లూమ్స్ డే రోజు ఢిల్లీలో. Okay. ఆ మీటింగ్ టెలికాస్ట్ ఇక్కడ ఆపేశారు అంజలి. నేను ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళిన టెలికాస్ట్ ఇక్కడ ఆపేశారు అంజలి. ప్రెసిడెంట్ ఏపీలో ఒక వీవర్, అప్పుడు మన పరిచయం లేదు, అదర్వైజ్ నేనున్న టెలికాస్ట్ ఇక్కడ నో చేయించాను. అంటే ఐమ్ టాకింగ్ అబౌట్ ద లెవెల్. నేను Yeah. ప్రెసిడెంట్ దగ్గర ఐ వెళ్ళి అండర్స్టాండ్. ఒక మరి అలాంటి చాలా వీడియోలు వస్తాయి కదా యాక్చువల్లీ. ఒక వీవర్ది నేను ఫ్లాగ్ తీసుకెళ్ళి ప్రెసిడెంట్కి ఇచ్చి వాట్ ఎవర్ హిస్ డ్రీమ్ వాస్ చెప్తే, షీ సెడ్ దిస్ షుడ్ కమ్ ఇన్ ద మీడియా అని చెప్తే మీడియా వాళ్ళు రాలేదు యాక్చువల్లీ. నేను ఫ్లాగ్ తీసుకొని మన్మోహన్ సింగ్ గారి దగ్గర వెళ్ళాను బికాస్ దే చేంజ్ ద ఫ్లాగ్ కోడ్. Yeah. అది వీళ్ళు మీడియాలో పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ద బిగ్గెస్ట్ డ్రీమ్ వాజ్ ఐ వాజ్ కాల్డ్ ఫర్ నేషనల్ అంబాసిడర్ హ్యాండ్లూమ్స్. ఐ నో. ఓకే, ఐ నో. the first person I wanted to promote handlooms with was one man who I look up to as a business leader was Ratan Tata. నేను ఆయన పోర్ట్రేట్ చేసేసాను. నాకు తెలీదు ఆయన దొరుకుతారో లేదో ఏంటో నాకేం తెలీదు. I said that is the first person. 3 people అనుకున్నాను, that was the first person. Actually when I got a call from somebody saying someone wants to talk to you. I said I was like some lawyer and all that. I said, do you like Ratan Tata? I said, I love him. You know, he's not well. I said, yes, I know he's not well. But I made a portrait 4 years back. I'm talking about last year. Yes. I said, I made a portrait 4 years back during pandemic. I was nominated for Mazda Handlooms. And the first person I wanted to promote it with was Ratan Tata. Do you know, did you know that you'll ever meet him? I said, I don't know. I prayed for it. Ratan Tata comes on a video call and says thank you to me, and that is my biggest accomplishment for me. Yes. He said, I will call you soon, maybe on your birthday. And 10 days before my birthday he expired. అయ్యో. So my mother, when he called, we were going for a marriage, my brother was beside me, driver was beside me, and he's like, come on a call. He said, you made a portrait for me? I said, yes. I said, I love you. I was in tears. I was excited. You know Ratan Tata on Yeah. a video call, Yeah. Anjali? I know. He's such a wonderful person, really. So how do you say Mm. that what my father said was not true? Yeah. How do you say what my guru said was not true? Those are the only 2 people said you should do handloom work or you should do textile work. When I was 5 years old, my father, his body was in my hands. Before that, a couple of days back, 2 things he said. Nankana Sahib jana hai, ye beta mere textile mein kuch karegi. 2 things. Yeah. I was called by Imran Khan, the Prime Minister of Pakistan, and I became a brand ambassador for Kartarpur Corridor because I preached peace between India and Pakistan. Oh. I went to Pakistan, opened a Shiva temple, did a puja. I'm telling you, which girl will go there and do a puja? I challenge them now in this పాకిస్తాన్ circumstances. వెళ్ళడానికి మీడియా వాళ్ళు కూడా అంత డేర్ చేయరు. I went there only because my dad said, and I was in a. When I said suicidal, I was suicidal because of the circumstances, not Yeah. because I Yeah. did something. And I remembered Papa said, I have to go to Pakistan. I went there. Maybe this interview of spiritual thing, I promised it to somebody else, I'll do it somewhere else. But I went there. I was invited by the Prime Minister. This is going on. Yeah. But I'm meeting Barack Obama. I'm going to United Nations. Imran Khan has invited me. I'm preaching for peace because our gurdwaras are across this. Yeah. You understand that? I want to thank Mr. Modi for Kartarpur Corridor because that's the first time somebody did for the Singh community. Yeah. And Ratan Tata calls me and says, maybe on your birthday we will meet. Yeah. And 10 days before my birthday expires, my
life got shattered because I got hope that when I meet a business Yeah. leader like him, I will be able to put across my ideas, my vision, my everything. And I was only proud. Maybe this ambassadorship did not happen, maybe this thing did not happen, a lot of political, maybe we will do the political part of interview later, Yeah. of what happened after that. This is the first version of it. My business success for handlooms was Ratan Tata looking at the portrait on the phone Mm. and saying thank you to me, actually. It wasn't the positions offered, Yeah. all my defamations, all my hard work. I said, Ratan Tata thanked me, only me and my brother knows Yeah. it happened on the phone. I don't know how to prove it. Yeah. Yeah. And the person who introduced us to Ratan Tata, Mm. he's going through 4th stage cancer. He Oh. still did it. Mm. Yeah. So somewhere what dad told, what Dasri Garu told, what my guru told was true. Isn't it? Yeah. I think that's where we... కానీ లింగభైరవి దేవి మీరు ఎప్పుడో వెళ్ళారు, ఎప్పటి నుంచో మీరు ఫాలో అవుతున్నారు. యాక్చువల్లీ అంటే మీరు డివోషనల్గానండి లేదంటే భక్తి పరంగానండి మీకు చాలా నమ్మకాలు ఉన్నాయి, టు బి ఫ్రాంక్. అయినా కూడా మీరు ట్వీట్ చేశారు అంటే ఏమని అనుకోవాలి అని చాలామంది అంటూ ఉన్నారు. Not everybody who's sitting in front of the God is a bhakta. Not everybody who's away from the physical premises of a God is a demon. This is the last thing I'm telling in your interview. Yeah. I went to Linga Bhairavi long time అవును, back. చాలా వెరీ లాంగ్ బ్యాక్ ఈవెంట్. Very long time back. I got the bust of Adi Yogi, Yeah. placed it on a locker of someone Mm. who I considered guru, Mm. and I said you should get money from multiple sources from there so that you, your family, your children, Mm. your everybody should remain happy and content in life. Yeah. నేను అనుకున్నది జరిగింది, కానీ అక్కడ నేను లేను. Yeah. You understand that? I meditated on Linga Bhairavi Stuti many days, and I didn't want to project that side of me because that side is very, very, Mm. it's a very different aspect. Yeah. Not many people know because I listen to my inner voice. Yeah. The spiritual Yeah. side is very, very different. Yeah. Yeah. And కానీ ఇంకొక జస్ట్ ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నాయండి. నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన తెలుగు వాళ్ళు అనండి లేదంటే మిమ్మల్ని మీరు తెలిసిన ప్రతి ఒక్కళ్ళు మీ మీద చాలా అపార్థాలు ఉన్నాయి. వన్స్ ఫర్ ఆల్ క్లారిఫై చేద్దామనే ఉద్దేశం. కత్తి మహేష్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టాడు ఆయన. ఆ ఆయన రోజు కాలం చేయడానికి మా ముందు. అమ్మ ఏం చెప్పింది తెలుసా? మీకు చెప్తాను, మేబీ యుల్ హ్యావ్ గూస్ బంప్స్. యా యా నా కూతురు గురించి నాకు తెలుసు, వీడికి కళ్ళు పోతాయి అన్నది. మెట్ అన్ యాక్సిడెంట్. వీడికి కళ్ళు పోతాయి అన్నది. మా మమ్మీ చెప్పిన దాంట్లో మేబీ ఐ ఫైట్ లాట్ విత్ మై మదర్. యా ఐ సెడ్ దట్స్ ఇట్, ఈస్ డన్. అందులో అయినా 6 ప్రశ్నలు వేశారు. No, వాళ్ళు వేసారు ఇవన్నీ. మై మదర్ సెడ్ ఐ నో మై డాటర్. యా యా That were all fabricated by the people who offered me money, and I said no to them. ఓకే. You understand? Everything was fabricated. Everything. Every question, everything was అంటే fabricated. మీరు ఒక టెంపుల్కి వెళ్ళారు, అక్కడ ఒకే గోత్రనామాలతో పూజ చేయించుకున్నారు, ఒక ఏంటిది పెళ్లి కూడా ఒక చేసుకున్నా. బ్లాక్ One మ్యాజిక్ second, పూజ one second. చేశారు. No. పెళ్లి చేసుకున్న పిల్లలు కూడా ఉన్నారు. ఇంకో పెళ్లి చేసుకున్న ఇంకా పిల్లలు ఉన్నారు. పెద్ద బంగ్లా కట్టాను, వచ్చి చూడమని చెప్పండి. Why am I not addressing this is because I know who has done it. యా యా And my only request would be, please catch them and prosecute them. మీరు నా కెరియర్ ఎండ్ చేయొచ్చు, నన్ను ఇష్టపడకపోవచ్చు, నన్ను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళని, దీని బిహైండ్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని మీరు భగవంతుడికి వదిలేసారా? సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇంకా నేను ఫైట్ చేసింది చాలు, సో భగవంతుడు ఉన్నాడు, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని వదిలేసారా? నో, నేను డాక్టర్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ దట్ after I was diagnosed with fibromyalgia, my doctor said you will die in case if you don't sleep. I didn't sleep for years. I said, he's like, rest.
For last 1 year I've been resting, 1.5 years. అంటే ఆ ఎలక్షన్స్ నుంచి పోయిన ఎలక్షన్స్ వరకు my success was not listening to the political parties. MP seat, MLA seat, Rajya Sabha seat, this seat, that seat. Yes, they offered. But I want to go there. If I go there, I Yeah, don't know. On my merit. Yeah, Not on these people buying me. I understand. You understand that? I understand. సో నాకు రతన్ టాటా గారు గుర్తున్నారు, దాసరి గారు గుర్తున్నారు, దలైలామా గారు చెప్పిన మాట గుర్తుంది. ఏమన్నారు ఆయన? దిస్ గర్ల్ విల్ వర్క్ అ లాట్ ఫర్ హ్యూమానిటీ. నేను ఒకే ప్రశ్న నేను అడుగుతా, నేను శివుడిని నమ్ముతా కాబట్టి నాన్న చెప్పింది జరిగింది, అమ్మ చెప్పింది జరిగింది, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా నేను బ్రతుకున్నానంటే ఒక ఐ థింక్ ఇట్స్ అ మిరకల్. యా, అర్థమైందా మీకు? అవును అవును. ఒక పొలిటికల్ లీడర్ అయితే అపారెంట్లీ హీ డిస్కస్డ్ ఇన్ హిజ్ ఆఫీస్, ఈమె చచ్చిపోతే మన లైన్ క్లియర్ అయిపోతుంది. ఈవెన్ ఇది కూడా వచ్చింది, ఒక పర్టికులర్ పర్సన్ మీ మీద బ్లాక్ మ్యాజిక్ పూజ చేయించారు. ఆ పూజ చేయించిన వ్యక్తి పేరు టెల్ మీ అంజలి, యాక్సిడెంట్ అయింది, స్కిన్ ఖరాబ్ అయింది, ఫేస్ మీద పస్ వస్తుంది, వర్క్ వెళ్ళిపోయింది, పెళ్ళి జరగట్లేదు, అండ్ నాట్ మ్యారేజ్ ఫ్రమ్ స్మాల్ ఫ్యామిలీస్ ఆల్సో. ఇట్స్ వెరీ బిగ్ ఫ్యామిలీ, ఐ నో ఇట్ వెరీ వెల్. Yeah, you've done nothing. That time you start believing, no, maybe something is happening. అదే కదా. Pus coming out of ఇదేంటి అంజలి, నాకు అర్థం కాలేదు. ఫస్ట్ పస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫేస్ ఏంటి, 18 ఇంజెక్షన్స్ ఆన్ మై ఫేస్, దానికే ఒక 3.5 years జరిగింది. బట్ స్టిల్ ఐ హ్యావ్ ఫేత్ ఇన్ గాడ్. ఎందుకంటే ఐ డోంట్ నో విచ్ గర్ల్ ఆర్ విచ్ లేడీ హ్యాడ్ గాన్ స్పోకన్ టు సంబడి ఇన్ పాకిస్తాన్ టు డూ పూజా ఇన్ శివ టెంపుల్. వేర్ డస్ దట్ థాట్ కమ్ ఫ్రమ్? You understand, lot of people go across the border. That man, I'll tell you something more, it will give you goosebumps. I was in Kashmir praying. It was my father's death anniversary. I was praying, Anjali, and I said, and I went to meet the Kashmiri weavers. I said, Dad, if you're around, let me know. One day before or one day after, Katimesh died. And the way he died, my mother said, kallu potai. జరిగింది అది యాక్చువల్లీ. ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు ఐ నో ద సిచ్యువేషన్. My mother said, kallu potai. Yeah. How should I not believe in God now? Yeah. Ratan Tata is not a joke, actually. Somebody calling it can only be a miracle. మీకు పెద్ద పని మీరు కాకపోవచ్చు, మేనిఫెస్ట్ చేశారు, ప్రతిదీ అలా జరుగుతూ వచ్చాయి. చంద్రబాబు నాయుడుకి పెద్ద పని కావచ్చు, కాకపోవచ్చు. And I told you that I will give you interview after my big meeting is done in Delhi. అవును అవును. ఆ మీటింగ్స్ కూడా ఆపేసింది ఈ రాజకీయ మనుషులే. అయ్యో. So every opportunity is being blocked by political leaders from local. They are thinking break her from some angle and she will bend down to compromises. When I did not compromise, when you placed money, position, paisa in front of me, how will I compromise today? All resources are taken away. All opportunities are taken away. But I always remind everybody. అదే అంటున్నాను, ఇప్పుడు ఫిల్మ్స్ మీకు వద్దు అనుకున్నారు, అక్కడ ఆపర్చునిటీస్ రావట్లేదు, పొలిటికల్ నుంచి ఇంత ప్రెజర్ కాదు. ఇప్పుడు ఇప్పుడు నాకు ఎలా వస్తుంది తెలుసా? నాట్ బికాస్ ఐమ్ ఇంట్రెస్ట్ ఇన్ ఫిల్మ్స్. యూ డోంట్ వాంట్ మీ దేర్, ఐ వాంట్ టు కమ్ హియర్ టు ఒక ఉంది. ఎందుకంటే I don't have anything against anybody. I want my association to be responsible and give a statement so that I live with respect. My dignity is my right. అవును. And if I come and I don't have televisions or any leaders backing me, sitting on television and saying, oh my God, నాకు ఇది అయిపోయింది, oh my God, నాకు ఇది అయిపోయింది. Suma anchor, I don't know to make her sit and talk to me. I only know Anjali because Anjali came to Ramakumari's and that's the reason I'm talking to Anjali. I'm here to live on my own. In Sikhism, they say, kirtar kar van chak naam jap. Absolutely. Okay? So अपना काम करो, अपनी सेल्फ रिस्पेक्ट रखो और सेवा करो. And I have lived this. Yeah, I know. Okay? I know. So if I've done so much of work, Yeah. if you can't appreciate, don't block my growth. ఇప్పుడు అదే అంటున్నాను, ఇప్పుడు మీరు చేయాలనుకున్న వర్క్ను కూడా ప్రతి చోట బ్లాక్ చేస్తూ వస్తున్నప్పుడు ఇప్పుడేంటి
మీ ఫ్యూచర్ ఏంటి? వాట్ ఈస్ యువర్ ప్లానింగ్ ఫర్ దట్? I never had a plan. I had a plan earlier to get married and have children. Yeah. That didn't work. Everything else happened. Yeah. I don't have a plan now. I'm taking day as it comes. But I want to work hard towards what I want to earn. I will not bend down. That one thing I can't do. I can't bend down in front of public. Or on ego, Yeah, yeah. on suppression, on pressure. तुम लोग मुझे उंगली दिखाओगे तुम्हारा मैं हाथ तोड़ दूंगी. Because now I have nothing to lose. Yeah. And I swear to that God, whatever may come, don't pressurize me. Yeah. Block my resources, but have some spine. Yeah. As a man, you need to have some spine. You understand? మరి ఇప్పుడు లైవ్లీహుడ్ మీరు ఏం చేస్తారు? I had some emergency fund, Anjali, and I'm living on that emergency fund. Okay, I spent all this little money that I had, cash and all, I spent in last couple of years, very little, and my earned money. Nobody gave me anything, not single rupee I've taken. I want to give a clarity. know. I've not taken a single rupee from anybody. Okay, it's completely opposite. So I'm just telling you that I'm taking day as it comes because I thought I'll die today. I did not die. I thought I will live. I wouldn't live. So my only faith is my God and my mother, and that's about it. అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? When Ratan Tata called me, she got better. Yeah. When I went to Bharat Jodo Yatra, she got better. When the biggest of ministers appreciate me, she got better. Because she said, I know my daughter. Yeah. But media, politics, and the film industry, Nothing gives you. Not even security, not even opportunity, not even whatever you want to do the can't work. give something somebody, at least don't take away everything one has. Yeah. And don't take away credit of one's hard work for something else. అవును. There's a lot more which is there in this story. Because when I went to US, my caretaker was killed in an accident, who always used to come for my shoot. Oh God. Nobody died except for her. అయ్యో, అప్పుడు అలా జరిగినప్పుడు ప్లాన్డ్ గానే చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా జనరలీ. I was in United Nations. I got a call from New York. She died. My mother went for the cremation. All that she had, phones, everything that she had of mine was taken away. I couldn't meet her. She died with a dream of me succeeding in life, and she treated me as a daughter. After so much, you just become immune. Yeah. And I'm like, when I say I've seen death, Yeah. this is not less than a death. So I want to tell people that how much more you will get tired of abusing me. You'll get tired of misquoting me. You'll get tired of misreading me. Yeah. I want to know how tough it is. I want to know how tougher can one get. Now, what is your wish then now? No, my wish is the director needs to be questioned from our association. Without justice, there cannot be peace. I need peace. I want to tell the leaders, no matter who it is, all the 4 leaders who talk greatly about women empowerment, if you couldn't keep up to my respect without thinking your parties have abused the hell out of me, every party, Yeah. even the people who knew me. రాజకీయాల్లోకి వెళ్తారా? No, I మిమ్మల్ని గౌరవించి డబ్బుతో కొనాలని అనుకోకుండా ఎవరైతే గౌరవించి వస్తారో ఎనీథింగ్ విచ్ హ్యాస్ టు కమ్ ఆర్గానిక్లీ నేను అక్కడికి వెళ్తాను. కానీ నాకు ఇలా వార్నింగ్ ఇచ్చి ఏదైనా చేయమంటే నేను చేయను. ఐ విల్ నాట్, నో వార్నింగ్స్ విల్ వర్క్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. రెస్పెక్ట్ విల్ వర్క్, ప్యాషన్ విల్ వర్క్, అండ్ ఐ బిలీవ్ ఇఫ్ మీ కిస్మత్లో ఉంటే అది వస్తుంది. నేను సేవ చేయగలుగుతాను, రాజకీయాలు చేయలేను. నేను అబద్ధాలు చెప్పలేను, నేను ఏదైనా లేనిది సృష్టించలేను, నేను చేయలేకపోయాను. ఈవెన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఐ కాంట్ డూ దట్. బట్ ఐ హ్యావ్ సేవా భావం ఇన్ మీ, ఐ డోంట్ హ్యావ్ రాజకీయాల భావం ఇన్ మీ. కానీ యాజ్ ఎ పర్సన్, ఒక మంచి గురువు లాగానో మంచి ఫ్రెండ్ లాగానో మళ్ళీ ఒక్కసారి టచ్లోకి వెళ్ళి దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, సో నేను ఇంత ప్రశాంతంగా బతకాలనుకుంటున్నాను, కనీసం ఈ హ్యాండ్లూమ్ దన్నా నాకు అడ్డు చెప్పుకుని ఉండడానికి మీరు ఏమన్నా ఒక చిన్న మాట చెప్పారా? నాట్ లుక్ బ్యాక్ అట్ ఎనీబడి అంజలి. రైట్, ఐ రెస్పెక్ట్ యు. I will move forward. I won't look back. Yeah. I kept up to the words given to Chandrababu Naidu garu, from Dalai Lama to
Ratan Tata to United Nations to till now doing maybe not aligned to his party, working with Akhila Bharati Padmashali Sangam, to going to President Murmu, all has aligned. I told Sir that I will live up to my words. I lived up to word given to everybody. కానీ ఇలా ఒంటరి పోరాటం ఎంతకాలం చేస్తారు? I don't know, God will let me know. If I had to die, I would have died in the accident. యా. I would have died in the accident. Simple. I didn't die in the accident. There must be some reason for it. సో నౌ వాట్ యు వాంట్ టు డు దెన్? I don't know. Day as it comes. Let's fight it out. I don't know. I honestly don't know. I don't know. ఇన్ కేస్ అంటే ఇందాక అన్నాను కదా, మీరు ఎక్కడికి ఒక పని మీద మీరు పెడితే ఆ పార్టీకి డిలీట్ చేసేసారు. బట్ ఫైనలీ మోదీ గారు మిమ్మల్ని సగౌరవంగా ఆహ్వానిస్తే ఇక్కడున్న కుళ్ళబూత రాజకీయాలు లేకుండా నా గురించి ఫైండ్ అవుట్ చేసి నన్ను పిలిపిస్తే, నేను 3 సార్లు మోదీ గారి దగ్గర ఉన్నాను. ఒకసారి యునైటెడ్ నేషన్స్, ఆయన మా గురుద్వారాకి వస్తే ఐ గేవ్ హిమ్ నన్కానా సాహెబ్ పిక్చర్ బికాజ్ ఐ థ్యాంక్డ్ హిమ్ ఫర్ కర్తార్పూర్ కారిడార్. కానీ అక్కడ ఎంతమంది పడిపోయారు ఆయన మీద అంటే ఐ కుడ్ నాట్ ఈవెన్ టేక్ అ పిక్చర్ ఆఫ్ హిమ్. Third time when he came to Spiritual Institute, but I didn't have an interaction. But if Modi Garu calls me, first I'll go touch his feet, say thank you for Kartarpur corridor. Nobody did anything like that for the Sikh community. Yeah. But after saying thank you, I have to speak to him as a daughter of this country. I have a lot of things that I want to do and I have a lot of complaints that I have to give. So, Sikh community ni chala appreciate chese manishi. And there are things that I want to work on for the country. But if my mother wants me to get out of the country, I'll do that because my priority is my mother's happiness. Yeah. But I don't know what fate truly has. నేను సేవా భావంతో పని చేయగలుగుతాను, నాకు రాజకీయాలు రావు. ఆయన కానీ ఎవరైనా వచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఉందండి మీరు యాక్ట్ చేయాలి అని అంటే I don't know, Anjali. I don't know. యాక్ట్ చేయరా? I don't know, Anjali. I don't know. I don't know. మీకు యాక్టింగ్ చేయడం ఇష్టం ఉందా లేదా? I think ఒక నిమిషం. I want to say something. Okay, now this is a certificate. So go. What certificate is this? Certificate of Poonam Kaur, complete Okay. multi-level. Okay. Dancing certificate. I'm Okay. unable to move Is my... it 14? Yeah, so I have done theatre. Okay. I have done theatre in So sweet. Pondicherry. I've been into Femina Miss India. Okay. I was South Miss India talented. Yeah, I know. And అసలు మిస్ ఆంధ్ర దానికి కూడా మీరు Miss Andhra, I look at my fate. So Yeah. that person who looked at me during Miss India talented, he said after Aishwarya Rai, I'm looking at you. And that's the arrogance that you carry. So I don't know, Anjali. Everybody says everything. I don't know what's in my fate. Anything which comes with respect will be accepted. Anything which comes with force, with manipulation, with anything will be kicked out, which I have done all my life. Simple. మీ కాన్ఫిడెన్స్ నాకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఇంత జరిగినా కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు? Dad, Brahma Baba, Guru Nanak Dev Ji, శివుడిని ప్రేమించే వ్యక్తిని కాబట్టి నేను కూడా ఒక శివాని, ఒక పార్వతి, ఒక లింగ భైరవి ఆ అంశం నాలో ఉందని నేను అనుకుంటా. ఈ రోజుకి పూజ అది చేస్తూ ఉంటారా? మెడిటేషన్ at 4 a.m. in the morning. సీరియస్లీ? Yeah, 4 to 4:30 ఓ. for many years. కానీ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి కదా మైండ్లోకి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? నేను కూర్చుంటాను, అక్కడ కూర ఉండాలి, ఇక్కడ పిల్లలు ఉండాలి, పని That is in your next episode. That we will do later. I'm done. No, that is in your next episode. But I hope people look at my work, which I've done even in my deathbed. We have educated at least 75 students during pandemic. They graduated. They were all orphans. From 6th standard till 10th standard, they celebrated my birthday. I'm not showing this off. A lot of things I've done during pandemic. One boy became a doctor.
ఓ దట్స్ సో నైస్. A boy who used to work for me as a driver నాకు is, చెప్పండి, is ఇన్ doing కేస్ రేపు ఎప్పుడైనా మీరు ఏదైనా ఒక ఈవెంట్ చేస్తే అంజలి ఇది చేస్తున్నాను కవర్ చేయడానికి రా నువ్వు అని. కాదు కాదు So, I'll come- ఇప్పుడైతే I'll come to ఇప్పుడైతే ఇప్పుడైతే actually I've exhausted all my resources, just to tell you the truth. My only resource is my God and my willpower and my mother's love. So if something really good happens, it may happen, but there's a lot that I want to do for the country, బట్ and I challenge people. और मेरी इज्जत उतार के देखो, उतनी ही इज्जत ऊपर उठाऊंगी. అమ్మాయిలందరికీ నిజంగా ఒక మంచి ధైర్యం. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా తను సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలని అనుకోలేదు, డబ్బుకు అమ్ముడవ్వాలని అనుకోలేదు, తన క్యారెక్టర్ని ఏ రోజున తను పడేసుకోలేదు. ఇంతకు మించి ఇంకేం కావాలి? దట్స్ అమేజింగ్ రియలీ. ఐఎమ్ సో ప్రౌడ్ టు బీ యువర్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్. A sister, a soul sister. ఎగ్జాక్ట్లీ. నేను బ్రహ్మకుమారి సరికి మౌంట్ అబు వెళ్ళిన తర్వాత అనిపించింది నిజంగా వాళ్ళు అసలు ఎంత సెల్ఫ్లెస్గా ఉంటారండి. Yeah. ఏ కోరిక లేదు, ఎంత హ్యాపీగా నవ్వుతారో. అలాంటిది వాళ్ళకి ఒకళ్ళ మీద ఈర్ష్య ఉండదు, మా కోపం ఉండదు. మమ్మీ నాకు అలౌ చేసి బ్రహ్మకుమారికి వెళ్ళిపోమంటే చాలా హాయిగా వెళ్ళిపోతా, Mm, చాలా హాయిగా వెళ్ళిపోయి సేవ చేసుకుంటూ బ్రతుకుతా, చాలా చాలా హాయిగా వెళ్ళిపోతా నిజంగా. సో నువ్వు ఇప్పుడు అమ్మ వర్డ్ ఇస్ ద ఫైనల్ వర్డ్ ఫర్ యూ. ఎస్, గురు అండ్ అమ్మ, Yeah. they know what is right for me, because nothing what Papa told, my Guru told, my Amma told will go against me. ఇంత ధైర్యంగా అన్ని ఫేస్ చేసిన పూనం కళల్లో ఎప్పుడు కన్నీళ్ళు రాకూడదని కోరుకుంటున్నా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా ఏదో మంచి జరగాలని మీకు రాసి పెట్టిందని నేను గట్టిగా నమ్ముతాను. I understand that, but you know, people define success into very commercial space. Yeah. కమర్షియల్గా మనం ఆలోచిస్తే గాంధీ గారు చేసే పనులు, భగత్ సింగ్ చేసే పనులు అవి కాదేమో. Yeah. డబ్బులే అన్నీ అనుకుంటే మనకి స్వాతంత్రం వచ్చేది కాదేమో. కరెక్ట్. True. And please respect the homemakers, Yeah. because they are the ones who decide the leader of the country. అబ్సల్యూట్లీ. హెల్త్ అండ్ వెల్త్ వాళ్ళు ఇల్లింటిని అందరినీ వాళ్ళు చక్కగా So చూసుకుంటారు this కాబట్టి fake- సొసైటీ ఎంత This బాగుంది. fake feminism has to go, Anjali. This fake feminism, hair, makeup and costume and sitting on a chair is not women empowerment. సో మీ దృష్టిలో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంటి? దాని రియల్ ఉమెన్ ఎంపవర్మెంట్. Have you the real feminine energies is of creation and multiplication. We call it Mother Earth. మాతృభూమి. Okay, Mother Earth antaru. My dadi was an empowered woman, my nani was an empowered woman. They would handle everything and they would bring up children in a happy space. After achieving everything, if you have sadness on your face, you're an unsuccessful person for me. If you have nothing but the most difficult circumstances, but you're still smiling, Yeah. are together, are happy about your own self, Yeah. that's success for me, my definition. You understand? Yeah. So hair, makeup, costume is not women empowerment. It's amazing. I don't know who you look up to, but I don't look up to actors. I look at somebody like Sindhutai Sabkal. Yeah. I don't know if you know about Sindhutai Sabkal. Sindhutai Sabkal is somebody who was thrown out of the house with a baby. She was begging, but she gave thousands. She was beggar. She gave thousands of students education, and they are graduates, IAS, IPS officers today. She was thrown out of marriage when she was 13, 14 years old or 17 years old. ఆవిడ అంబిలికల్ కార్డ్ ఆవిడ కట్ చేసుకుంది. బా, ఓ గాడ్. పిచ్చం అడిగి 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 చాలా మంది పిల్లల్ని లైఫ్ ఇచ్చింది. సింధుతాయి సబ్కాల్, ప్లీజ్ గూగుల్ ఓవర్ ఇట్. అండర్స్టాండ్ దిస్ ఫేక్ అంటే ఫెమినిజం. ఇంత ఉందని తెలీదు. వన్స్ పాన్ ఎ టైం నేను ఒకటి విన్నానంటే తను చాలా మందికి సుధామూర్తి. ఎడ్యుకేషన్ ఇచ్చింది అని. సుధామూర్తి గారు. సుధామూర్తి. Infosys. సుధామూర్తి జీ, సింధుతాయి సబ్కాల్, మై మదర్ ఫర్ మీ. Yeah. Okay. Sushma Swaraj ji, I have never seen in the most difficult circumstances that these people have cried. Yeah. Have you ever seen Sushma Swaraj ji cry? No. Sudha Murthy ji cry? I've not seen my mother cry, except for the certain Yeah, that is different circumstances. scenario. Yeah.
I know you're very strong. The lady whose umbilical cord was cut, Mm. she didn't cry. Yeah. Have you ever seen them sitting and crying and howling? They took life as it comes. They kept fighting. Yeah. And that's what we are. Ugra Rupini, Namashri. This is what they say. అవును. So Bhairavi is not just about sitting and getting ready and having a lipstick and a sari. Bhairavi is also within you. Yeah. Trishula Dharini, they say. Ugra Rupini, they say. Nageshwari, Someshwari. Garbhadayini. Yeah. So Such a great personality. Shiva Rupini. Mm. You understand? Yeah. That's feminine energy, and you don't need anything else other than being the truest feminist form to have Yeah. a balance in this society. And I think fake feminism is creating imbalance in the world.